క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. మనం ఒక సిరీస్ యేసు ఈ కాలంలో చనిపోయాడని ఆ యొక్క ఎవడో క్యాలెండర్లో వేస్తే కాదు, ఆ యొక్క హీబ్రూస్ యొక్క క్యాలెండర్ ప్రకారము ఆయన ఒక మహాపస్కా పండుగ రోజు సిలువేసి చంపేశారు యేసు ప్రభుని. ఆది కాండము 6వ అధ్యాయంలో ఉంటుంది. నోవాహు కాలంలో భూమి మీద ఒక జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఏమైందంటే నోవాహును ఓడ కట్టుకోమన్నాడు, ఆయన కట్టుకున్నాడు. భూమి మీద మనుషులందరూ చచ్చిపోయారు. ఆకాశంలో పక్షులు, భూమి మీద జంతువులు, ఆ తర్వాత ప్రాకే పురుగులతో పాటు దేవుడు మనుష్య జాతిని మొత్తం తుడిచేసినప్పుడు ఒక్క ఫ్యామిలీ బతికిందండి. ఎవరు ఆ ఫ్యామిలీ? నోవాహు భార్య పేరేంటి తెలియదు, బైబిల్లో లేదు. అది కరెక్ట్. నెక్స్ట్ వీక్ చెప్పాలా నేను, లేకుంటే ఆమెను తీసుకొని రావాలా? బైబిల్కి బయట దొరుకుతాయండి, నాకు కూడా తెలియదు, నేను ట్రై చేసి చెప్తాను. ఉంది పేర్లు. నోవాహు కొడుకుల పేర్లు చెప్పండి, ముగ్గురు కొడుకుల పేర్లు: షేము, హాము, యాపెతు. వేరే వాళ్ళ భార్యల పేర్లు, కోడళ్ళ పేర్లు. ఎందుకు ఆడవాళ్ళ పేర్లు ఆధార్ కార్డులో లేవు? నాకు తెలియదు. ఊరుకుంటారండి ఇప్పుడు ఆడవాళ్ళు? పేరు లేకపోతే ఫస్ట్ మొగుడే లేచిపోతాడు. ఏం నా పేరు పెట్టుకుని నీ పేరు పెట్టుకున్నా? ఇద్దరికి రావాలి ఆధార్ కార్డులు కదా. సో అన్నాడు దేవుడు ఎందుకో పెట్టలేదు, దానికి ఒక ఉంది వాక్యం, నేను వచ్చినప్పుడు చెప్తాను. సో అందరి పైన ఒక్క కుటుంబం మిగిలిందండి. ఎంత గ్రేట్ కదా, ఒకే కుటుంబం మిగిలింది. దేవుడి ఉగ్రతలో ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలియదు, కోట్ల మంది, అప్పుడు తక్కువనే జనసంఖ్య, అందరు చచ్చిపోతే ఒక ఫ్యామిలీ. ఇప్పుడు రెండో పిక్చర్ చూద్దాం, చూడండి. ఇవి మీరు చూడండి. ఇక్కడ దీని పేరు మయన్మార్, ఒకప్పుడు దీని పేరు బర్మా. వర్మ కాదు, కర్మ కాదు, బర్మా. అది బర్మా అనే దేశం. మనకు ఇండియా ఇది. ఇండియాకు మనము ఈ యొక్క నార్త్ ఈస్ట్ వైపు వెళ్తే కలకత్తా, లేకపోతే 7 సిస్టర్స్, మిజోరాము, మణిపూరు, ఆ యొక్క నాగాల్యాండ్, ఆ తర్వాత ఇక మిగతావి 7 సిస్టర్స్ అంటారు వాళ్ళు. అవన్నీ ఎక్కువ క్రిస్టియన్ స్టేట్సే. దానికి కొంచెం పక్కనే ఈ మయన్మార్ ఉంటుంది. బంగ్లాదేశ్కి ఆనుకొని ఉంటుంది. వెళ్ళొచ్చు, మయన్మార్ బార్డర్ కూడా టచ్ అవుతుంది అనుకుంటా, నాకు ఆ మ్యాప్ అంతా. కానీ సో మయన్మార్ అనే ఒక కంట్రీ, ఒకప్పుడు బర్మా, ఇప్పుడు దాని పేరు మయన్మారు. ఆ యొక్క దేశము, దాని పక్కనే థాయిలాండ్ ఉంటుంది దగ్గరలో. ఎన్నో రోజు అంటే ఇది 3వ రోజు ఒక భూకంపం వచ్చిందండి. ఎట్లాంటి భూకంపం వచ్చిందో చూడండి. భూకంపం వస్తే ఏమైతే భూమి బద్దలవుతుంది. ఇదిగో ఈ యొక్క రోడ్లు ఇదైపోయిన, మనుషులు పరిగెత్తుతున్నారు, అతులాకుతలం అవుతుంది. ఆ తర్వాత ఇల్లు ఈ ఇల్లు ఎందుకు కూలలేదు? వీళ్ళకి ఫోన్ చేద్దామా? మనకు తెలియదండి. కానీ ఆ ఇల్లు కూలిపోయింది. పక్కనే ఇది ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ కూలిపోయిందండి. ఇవి నేను ఫొటోస్ చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోతే దాని దగ్గర మనుషులు ఇంతున్నారండి, పెద్ద రబుల్, శిథిలాలు. అలాగున భూకంపం వచ్చింది. తర్వాత ఆ యొక్క పట్టణంలో అనేక చోట్ల కూలిపోతూ ఉన్నాయి. మనుషులు రోడ్ల మీదకి పరిగెత్తారు, ఆహాకారాలు పెట్టారు. ఏమి చేయాలో తెలియట్లేదు. అలాగున వరద వస్తే తప్పించుకోవచ్చు, కానీ వర్షం వస్తే మనం తప్పించుకోవచ్చు కదా. ఇంకా కరువు వస్తే, యుద్ధం వస్తే ఏదో ఒకటి చేయొచ్చు. భూకంపం వస్తే ఇంకేముందండి, ఎక్కడ పోతాం మనం, ఏది కూలిపోద్దో తెలియదు. అలాగున ఉన్నప్పుడు కన్నీరు మున్నీరు అయిపోయారు కదండి, ఏడుస్తూ ఉన్నారు. ఆ యొక్క న్యూస్ పేపర్ 7.7 కదండి, రిచర్ స్కేల్ మీద హయ్యెస్ట్ అండి 7. ఏమి కూడా ఎట్టిదైనా కూలిపోతుంది. మరి అలాగునైనప్పుడు దేశమంతా దుఃఖంలోకి, వేదనలోకి, కన్నీటిలోకి, బాధలోకి, అయోమయ స్థితిలోకి, గందరగోళంలోకి వెళ్ళిపోయి, ఏ తల్లికి నా బిడ్డలు బతుకున్నారో తెలియదు, ఏ పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్న బతుకున్నారో తెలియదు, ఏ భర్తకు తన భార్య బతుకుందో లేదో తెలియదు. ఇంకా తీస్తున్నారు. విలయ తాండవము ఆ యొక్క బర్మా ప్రజలకు. ఏమిటండి న్యూస్, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు, న్యూస్ ఎంతమంది. ఆ యొక్క ఈటీవీ వాళ్ళు వేశారు. ఏమని వేశారంటే వాళ్ళు ఆ యొక్క చాలు ఈటీవీ వాళ్ళు వేశారు 1000 మంది అన్నారు. తప్పండి, నేను ఈరోజు మార్నింగ్ చూసి 1634 బాడీస్ దొరికినాయి. పొద్దున వచ్చేటప్పుడు కూడా నేను చూసే వచ్చాను. 16 ఇంకెక్కువ వేలలో, ఎంత 3000 మందికి క్షతగాత్రులు అయిపోయారు. వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగి భయంకరమైన, ఎంత ఆస్తి నష్టం జరిగి, ఎంత భయంకరమైనప్పుడు. ఇది ఎక్కడ జరిగింది? మయన్మార్లో జరిగింది. జరిగిన సిటీస్ ఆ యొక్క నేమ్స్ ఏంటి? ఒక నేమ్ ఏంటంటే సగాయంగా, మనకు పలకవు కనుక సగాయంగా అని ఒక సిటీ అండి. అది వాళ్ళ క్యాపిటల్ సిటీకి 10 కిలోమీటర్లు. ఇంకొక సిటీ ఉంది మండాలే అనే ఒక సిటీ ఉంది, పట్టణం. అది వాళ్ళ యొక్క క్యాపిటల్కి 100 కిలోమీటర్లు. వాళ్ళ క్యాపిటల్ సిటీ పేరేంటి? ఇండియాది ఎట్లా ఢిల్లీనో నేపాయ్ తావ్, అవి వాళ్ళ భాషలోనే, మనకు రాకపోయినా నేపాయ్ తావ్ అనేది క్యాపిటల్. ఇది బర్మాకు, మయన్మార్కి. ఈ 2 పట్టణాలు. మరి ఈ 2 పట్టణాలలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారండి? చాలామంది మరణించారు కదా. ఎంతమందో లెక్క ఇక తెలియట్లేదు. మరి వాళ్ళకున్న దుస్థితి ఏంటి? అక్కడ గవర్నమెంట్ లేదు. అక్కడ ఒక జుంటా అనే ఒక మిలిటరీ
వాళ్ళు, లేకపోతే మిలిటెంట్స్, అది ఇప్పుడు మన దగ్గర నక్సలైట్లు ఎట్లా అట్లా వాళ్ళు పరిపాలిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రినో ఆయన తోసిపారేసేసి అరెస్ట్ చేసేసి ఆ యొక్క అంతర్గత యుద్ధాలతో జుంటా అనే ఒక మిలిటరీ గ్రూప్ వాళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళు ఏం చేస్తారండి? ఎవరికి బ్రెడ్ పెట్టగలుగుతారు? ఎవరికి పాలు ఇవ్వగలుగుతారు? ఎవరికి ఆ యొక్క కరెంట్ ఇవ్వగలుగుతారు? అదొక దిక్కుమాలిన గవర్నమెంట్. అది ఏమీ చేయలేదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆదుకోవాలి. ఫస్ట్ మన భారతదేశం కొన్ని 100,000 టన్నుల ఆహారం మీద పంపించిందండి. న్యూస్ చదవలేదు, కానీ ఈ యొక్క పట్టణాల గురించి ఎందుకు నేను చెప్తున్నాను. 2 పట్టణాల్లో భూకంపం వస్తే ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలియదు, కానీ ఇంకా తెలుస్తుంది. కానీ బైబిల్లో 2 పట్టణాల మీద కూడా ఒక దుర్మార్గమైన, లేకపోతే దుర్మార్గం అంటే ఒక భయంకరమైన విలయ తాండవం జరిగింది. ఆ పట్టణాలను చూసి ఈరోజు ముగిద్దాం మనం. తీయండి దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 19వ అధ్యాయం తీస్తే జెనసిస్ 19లో దేవుడి యొక్క వాక్యము ఎలాగున్నది నేను చదువుకుంటూ వెళ్తాను, త్వరగా చెప్తాను. ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యంలో, నాన్న ఈ ఫ్యాన్ నా వైపు పెట్టాను. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి నేను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరి ఇక టైం లేదు కనుక నేను స్క్రీన్ మీద చూపిస్తానండి. ఇవి దయచేసి చూడండి. బైబిల్లో ఆదికాండం 19వ అధ్యాయంలో ఉంది. ఈ 19వ అధ్యాయంలో ఒక స్టోరీ ఉందండి. ఎంతమందికి తెలుసండి? చేతులు ఎత్తండి. పర్వాలేదు, మిగతా వాళ్ళకి ఎందుకు తెలీదు? తెలుగు బైబిలేగా. రక్షణ పొందారా మీరు? బైబిల్ చదవరా? పొద్దున్న లేచి గాయత్రి మంత్రము, సుప్రభాతం పెట్టుకొని, హనుమాన్ చాలీసా చదువుకొని, క్రైస్తవులకి ఏం పట్టిందండి? 19వ అధ్యాయం ఇది బైబిల్లో. నేను యెషయా, ఇర్మియా, ఎస్కేల్, దానియేలు, హబక్కూకు, జఫన్య, జకర్యా, హగ్గై, ఆమోస్, హోషేయ, మీకా, మలాకి బుక్కులు కాదు నేను చెప్పింది. ఇప్పుడు కీర్తనల తర్వాతే కాదు, ఆదికాండం 19వ అధ్యాయంలో జరిగింది తెలియకపోతే మీరు చర్చికి రావడం చాలా పొరపాటు చేస్తున్నారండి. మీ టైం వేస్ట్, మీ లైఫ్ వేస్ట్, మీది సమస్తం వేస్ట్. యేసు ప్రభు చూస్తున్నాడు. ఈ లోకంలో వాక్యం నేర్చుకొని ఒక మంచి క్రైస్తవుడు ఉంటే ఇంకొకళ్ళు దేవుని దగ్గర నడిపించగలుగుతారు. క్రైస్తవులను చూసారే, మీరేం క్రైస్తవులారా? మీరు దొంగలరా? మీరు చర్చిలో ఒకటి, బయట ఒకటి ఉంటారు మీరు. కనుక మీరు చేసేవన్నీ చేస్తున్నారు. మళ్ళీ మీ పాపాలు క్షమిస్తాడు, ఆ 3 మేకులు బిక్కోలేనాడు. ఆ తర్వాత మీరు ఎంత అసహ్యం ఎందుకు ఉందంటే, క్రిస్టియన్ లైఫ్స్కి ఈరోజు టెస్ట్ మనీ లేదు ఈరోజు లోకంలో. ఎంత దరిద్రం అండి, ఆలోచించండి. ఈరోజు ఇక్కడ క్రిస్టియన్స్కి ఉంటూ మళ్ళీ ఏం చేస్తున్నారండి? బయట బతుకుతూ ఉన్నారు. కనుక ఆ యొక్క నామినల్ క్రిస్టియన్సు, వేషధారులైన క్రిస్టియన్సు, ఆ తర్వాత దొంగ క్రిస్టియన్సు, డబల్ క్రిస్టియన్స్కి చర్చిలో స్థానం లేదండి. అట్లా వస్తే దేవుడు బాగు చేస్తాడు, కానీ ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేడు ఆయన కదా. కొంతమంది అయితే స్పెషల్ క్రిస్టియన్స్. స్పెషల్ దేంతో స్టార్ట్ అయింది? క్రిస్టియన్ దేంతో స్టార్ట్ అయింది? నీకు అర్థమైపోయింది. పార్లమెంట్ వైపు చూసి మాకు ఆ యొక్క దళితులకు కావాలి, మాకు రిజర్వేషన్. దేవుడు అంటాడు, థూ, దగ్గరికి వెళ్ళిపోమంటాడు దేవుడు. నిన్ను, ఆత్మను, ప్రాణాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ పాపాలని క్షమించి పరలోక రాజ్యం ఇవ్వగలుగుతా నమ్మి కదరా నువ్వు బాప్తిసం క్రైస్తవుడు. నీకు ఉద్యోగం ఇవ్వలేనా? ఒక ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తాండి ఎంతోమందికి. అందు గురించి సర్టిఫికెట్లలో తీసుకోకుండా ఇక్కడ వచ్చి బలలో కూడా చేయేస్తే, నేను వెళ్ళే చర్చ్కి ఆ ఎస్సీ పెట్టుకున్న వాళ్ళు క్రిస్టియన్స్ లీడర్స్ అంతుంటే మేమంతా వ్యతిరేకించాం. పాస్టర్కి చెప్పాం, ఫస్ట్ వీడిని బళ్ళు ఇస్తే మేము తీసుకోమని. వాడు ఇక్కడ క్రిస్టియను, అక్కడేమో ఎస్సీ మీద వాడు చెప్పాడు ఎప్పుడు కూడా. ఏమి దరిద్రం అండి దేవుడు చెప్తే. ఎందుకో తెలుసా? కనీసం మనకు ఆదికాండంలో 19వ అధ్యాయం తెలియదు కనుక. ఆ పాస్టర్ ఏదో చెప్పుకొని పోతాడు, వీళ్ళు ఏదో ఇట్లా ఊపుకొని వెళ్ళిపోతారు అంతే. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి బతుకులు మనకు ఫలాన్ని ఇవ్వమండి. అందుగురించే చెప్తాను నేను, బెటర్ స్టాప్ చర్చ్. ఏమీ ఫలం ఇవ్వదండి, మోసపోవద్దు. నేను చెప్తున్నాను. 19వ అధ్యాయంలో రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు? ఎంతమంది చదివారండి బైబిల్? 1-2 టైమ్స్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు తెలుగు రాదా? ఉర్దూ బైబిల్ ఇవ్వాలా? మీకు మరాఠీ బైబిల్ ఇవ్వాలా? చదువుతారా? 3658 భాషల్లో ఉన్నాయి. ఏ మత పుస్తకం పనికిరాదు అసలు. కాళ్ళ గోరికి దాన్ని పాడేస్తారు వేరే పుస్తకాలు. ఏదో దిక్కుమాలిన వాళ్ళు మన దేశంలో సనాతనం చెప్పుకుంటారు. అది సనాతన కాదు, సనాతన అధర్మం. అది వాళ్ళకి తెలుసు, కానీ దాన్ని పూసుకొని నడుస్తున్నారు అంతే. నీకు తెలుగులో బైబిల్ ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? నువ్వు పుట్టలే, మీ నాన్న పుట్టలే, మీ తాత పుట్టలేదు. అప్పటికి 1818లో ఇచ్చాడు, రాసి పెట్టుకోండి. 1818లో తెలుగు బైబిల్ ఇచ్చాడు. వచ్చి పాపం ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు అనకూడదు వాళ్ళని, కానీ ఆ క్రైస్తవులు మిషనరీస్ వచ్చి
బైబిల్ని కూడా ట్రాన్స్లేట్ చేశారండి. తెలుగు నేర్చుకొని తెలుగులో బైబిల్. నీకు ఈ రోజు వరకు టైం లేదు బైబిల్ చదివేది. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరం. చదువు రానోళ్ళ గురించి నేనేమనట్లేదు. చదువు రానోళ్ళు కూడా ఇట్లా నెపమేస్తున్నారని, మాకు చదువు రాదు ఎట్లా బైబిల్ చదవాలంటే దేవుడు ఏం చేస్తాడండి, ఎవడి నోటికైనా ఏపిస్తాడు. ఏపించగలుగుతాడా లేదా? ఆ దేవుడు ఏం చేశారు తెలుసా? కొంతమంది సేవకులు ఏడ్చి ప్రార్థన చేశారు, దేవా వీళ్ళకి చదువు నేర్చుకుంటారు ఎప్పుడు వాక్యమో ఇది అని చెప్పి ఆడియో బైబిల్ తీసుకొచ్చారండి. గట్టిగా చెప్పండి కొడదామా? నేను పంచేవాడిని అని ఆడియో బైబిల్స్ అవి క్యాసెట్లు. అప్పట్లో క్యాసెట్లు 31 క్యాసెట్లు ఇంత బ్లాక్ ఆ యొక్క బ్యాగ్లో పెట్టి ఆదికాండం అట్లని పెట్టి కొన్ని పెట్టి మళ్ళీ క్యాసెట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఏముండదు, టేప్ రికార్డర్ ఉండదు. మళ్ళీ అది మనకే భారం. టేప్ రికార్డ్ ఇచ్చి చిన్నది ప్లేయర్ అది పెట్టుకుంటే ఎంతమంది వాక్యం బైబిల్ కంప్లీట్ చేశారు. చదువు వచ్చి ఎన్నెన్నో చదవగలిగి ఒక్క వాక్యం చదవకపోతే బతుకులో శాపం కాకేముండదండి. ఆది యందు వాక్యం ఉండేనో, వాక్యం దేవుడై ఉండను. నువ్వు ఎవరిని ఇది చేస్తున్నావు? దేవుణ్ణి దర్శిస్తున్నావు వాక్యంలో. ఎంత సండే స్కూల్ పిల్లల్ని చెప్తారు 19వ అధ్యాయంలో ఏముందా, సొదొమ గొమొర్రా స్టోరీ. పెద్దవాళ్ళయి ఎదగలేక ఎదుగుదల లేక బైబిల్ చెప్తారు. చర్చ్ అయితే యూజ్ కాదండి వాళ్ళకు. దేవుడు అయితే చెప్తున్నాడు వ్యర్థం కనుక. అందుగురించి చెప్పాను మత్తయి సువార్త 15:7 ఏమన్నాడు దేవుడు, వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ హృదయం నాకు దూరం. మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలని క్రిస్మస్ చెట్టు పెడతారు. అది మనిషి పద్ధతి. ఆ యొక్క శాంటా క్లాస్ గాడిది మధ్య పద్ధతి, మనుషుల పద్ధతి. ఏంటిది అంతా అసలు? మనుషుల పద్ధతులతో లెంట్ ఇవన్నీ చేసి దేవుడు అంటున్నాడు, నేను నీకు వాక్యం ఇచ్చాను బిడ్డ. 1818లో స్వాతంత్రం రాలేదు, మన తాత ముత్తాతలు పుట్టలేదు, అప్పటికే తెలుగు బైబిల్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొట్టండి? 206 సంవత్సరాలు దాదాపుగా. 206 ఇయర్స్ బైబిల్ తెలుగులో ఇస్తే తెలుగు ప్రజలను అంటున్నాడు, మీకు అవసరమా? నేను వెళ్ళిపోతాను, మీరు విడవబడతారు. నేను వెళ్ళిపోతానంటే సువార్త ద్వారాలు మూసేస్తారు, చర్చెస్ మూసేస్తారు, ఫినిష్ అయిపోయి, టైమ్ ఈజ్ అప్. దేవుడు అంతా బాధపడుతుంటాడు. నీకు అన్నిటికీ టైం ఉంది, బైబిల్ చదవడానికి టైం లేదు. ఆదివారం వస్తే ఆ సోది చర్చిల్లో ఏం చెప్తాడు ఎవడు చెప్తాడు, కానీ ఇక్కడ కాదు. నేను చెప్తుంటే నువ్వు బైబిల్ తీయగలగాలి, చదవగలగాలి, దాన్ని అర్థం చేసుకోగలగాలి, తర్వాత మనం మెచ్యూర్ అవుతాం. కానీ అలాగున బైబిల్ చెప్తుంది. 19వ అధ్యాయంలో ఏముందో చూద్దాము. ఇదిగో 19వ అధ్యాయంలో ఒక లోతు, ఒక సొదొమ గొమొర్రా 2 పట్టణాలు ఉన్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ట్విన్ సిటీస్. ఆ యొక్క 2 పట్టణాలలో, ఆ యొక్క పట్టణంలో అదే ఫస్ట్దే 2 దేవదూతలు ఉంటారు పెట్టండి. ఆ యొక్క పట్టణంలో ఒక 2 దేవదూతలు వచ్చారు. ఫస్ట్ వర్స్లో ఈ పట్టణం పేరు సొదొమ. ఆ పట్టణంలో గవిని వద్ద కూర్చున్నాడు, ఆయన పేరు లోతు. ఆయన గవినికి అంటే ఆ ఊరు పెద్దగా అయ్యాడు అక్కడ పోయి. ఇప్పుడు మనం కూడా ఊరు పెద్ద కావాలంటే ఏం చేయాలి? సర్పంచ్ కావాలి, ఇంకేదైనా కావాలి, అవ్వచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాగునే ఆ ఊరిలో పెద్దాడు. అప్పుడు చీకటి పడుతున్న సమయంలో 2 మనుషులు వచ్చారు. వాళ్ళు బైబిల్లో దేవదూతలని, కానీ దేవదూత ఎలా కనపడట్లేదు. వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు? మనుషులా వాళ్ళిద్దరు మగోళ్ళే. వాళ్ళు వచ్చి కూర్చొని అక్కడ పండుకుందాం అనుకున్నారు. అప్పట్లో మనకు తెలుసు ఆ యొక్క రచ్చబండ లేకపోతే ఆ యొక్క సత్రము అట్లాంటి ప్లేస్ ఒకటి, సమ్ కమ్యూనిటీ హాల్ టైప్. అక్కడ కూర్చుంటారు. ఎందుకు? తీర్పులు తీరుస్తారు. ఎవరు వచ్చి ఆ యొక్క ఊరిలోకి ఎవరు ఎంటర్ అవుతున్నారని ఆ యొక్క టోల్ గేట్ లాగా అక్కడ కూర్చుంటారు. ఎవడైనా కొత్తవాడు వస్తే తెలుసుకుందామని. అట్లయినా కూర్చొన్నాడు. 2 వచ్చారు. 2 వచ్చి వాళ్ళు అక్కడ నిద్రపుచ్చారండి. అప్పుడు వెంటనే లోతు ఏమని చేశారంటే, అయ్యా మీరు ఇక్కడ ఈ వీధిలో రాత్రి నిద్రపుచ్చొద్దు, లేకపోతే వెళ్ళబుచ్చొద్దు, మా ఇంటికి రండి అని అడిగారు. ఎవరు అడుగుతున్నారు? ఆ యొక్క లోతు. ఎట్లా అడుగుతున్నాడు? కాళ్ళ మీద అడిగినంతగా అడుగుతున్నాడు. అడిగితే వాళ్ళు ఏమన్నా, మేము రాము, మేము ఇక్కడే పండుకుంటాం, మాకు ఇట్లా ఊర్లు తిరిగి అలవాటు ఉందేమో వాళ్ళకు, అట్లా పండుకుంటారేమో, కనుక వాళ్ళకి ఏమీ కూడా బాధలేదు, పండుకుంటామంటే. అప్పుడు ఈ లోతు ఏమన్నాడంటే, అయ్యలా అస్సలు కాదు, మిక్కిలి బలవంతం చేశాడు. మిక్కిలి బలవంతం. చూడండి, ఒక్క మాట చదువుతాను. 19వ అధ్యాయంలో అలాగ కాదు, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు అతడు చాలు సిస్టర్ 3వ వచనంలో ఉంది. మంచిగా రండి, స్పీడ్గా చెప్తాను. ఇక్కడ నుంచి వాక్యం మాత్రము మన సమయము సరిగ్గా కంప్లీట్ చేయాలంటే, ఎవరిని పిలుస్తున్నారండి ఇంటికి? లోతు ఎవరిని పిలుస్తున్నాడు? దేవదూతల్ని తన ఇంటికి వచ్చి బస చేయాలి. వాళ్ళు ఎవరో తెలియదు ముఖమొహం, కానీ ఇంటికి వచ్చి పిలుస్తారు. రమ్మంటున్నారంటే ఇలాగున అతిథులు వాళ్ళు, పరదేశులు వాళ్ళు, వాళ్లకు ఆతిథ్యం ఇవ్వటానికి లోతు ఏం చేస్తున్నాడు? అయ్యా రండి మా ఇంటికి. మన దేశంలో ఒక మంచిదండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి మంచి స్టాండర్డ్స్ ఈ దేశానికి ఉండే. అతిథిని ఇంటికి దైవంలాగా పిలవాలి మనం అని వేరే ఊర్ల నుంచి వస్తే నీళ్ళిచ్చి, మజ్జిగిచ్చి, కాళ్ళు కడుక్కోమని వాళ్ళకు పక్క వేసి, అయ్యా ఏం తింటారని పెట్టేవాళ్ళు. ఈరోజు
మనోడు తెలిస్తే నా జాన్ కొట్టుకుంటా పోతుంది, ఎక్కడ ఇంటికి వస్తాడో. అది అప్పటి స్టాండర్డ్. సో బైబిల్లో కూడా లోతు చాలా మంచి ఇంటికి పిలిచి అంటే ఆద్యం వేయటానికి లేకపోతే బస్ చేయడానికి రాత్రి అన్నప్పుడు ఇక్కడ ఒకటి మనకు క్లియర్గా చెప్తుంది. అది నేను కొంచెం స్పీడ్గా చెప్తాను. వాళ్ళు పిలిస్తే వెళ్ళారా అంటే బైబిల్ అది చెప్తుంది బలవంతం చేస్తే వెళ్ళారని. సో ఈరోజు భూమి మీద ఏముందంటే మనుషుల్లో 3 కేటగిరీస్. మనల్ని ఎవరైనా పిలిస్తే వెళ్ళాలా వద్దా అని దాని మీద నేను చెప్తున్నాను. మంచిగా నేర్చుకోండి ఎన్టీసీలో. మనం ఎవరైనా పిలిస్తే వెళ్ళాలా వద్దా అంటే దాంట్లో 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ఎవరో తెలుసా అండి? వాళ్ళు ఎంత బతిమిలా వెళ్ళరండి, ఎవరింటికి వెళ్ళరు. వాళ్ళు ఎంత అడిగినా వెళ్ళరు. ఈ దేవదూతలు అలాగున్నాయి, లేకపోతే వాళ్ళు వెళ్ళరు, అస్సలు వెళ్ళరు. ఇక ఎంతో బతిమిలాడితే వెళ్తారు. అది ఫస్ట్ కేటగిరీ. పిలవాలి, ఎంతో పిలవాలి, ఎంతో అడిగితే అప్పుడు వెళ్తారు. వీళ్ళు ఫస్ట్ కేటగిరీ. చాలా చాలా గ్రేట్ అండి. రెండో కేటగిరీ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే చాలాసార్లు అంటారు, నువ్వైతే పిలిచుడు, నువ్వు పిలిచుడు, మొత్తం కట్టకట్టుకొని వచ్చి పడతావు. అట్టే పడతారు. పిలిస్తే వచ్చేస్తారండి తెలుసా వాళ్ళు. ఏ ఫంక్షన్కైనా వెళ్ళిపోతారు, ఏ దావత్కైనా వెళ్ళిపోతారు. అవి ఏ మొహాలు? దేబిరి మొహాలు. అంటే ఎవడు పిలిచినా వెళ్ళిపోవడమే. అది ఏంటంటే అసలు ఆ కేటగిరీ నేను అనలైజ్ చేసుకుంటున్నాను. ఆ కేటగిరీకి ఎంత బాధపడతానంటే నేను, మన చర్చికి యానివర్సరీ సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. ఎన్టీసీ ఓఆర్ఆర్లో మన న్యూ లైఫ్ ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్. అది పిలిపే కదా, వచ్చేస్తారు. ఎప్పుడు వస్తారు తెలుసా అండి? పాటలు పాడేటప్పుడు రారు, ఆరాధనకు రారు. మన పాటలు మన క్వైరలు ఎట్లా పాడతారండి? ఈరోజు ఇంటర్నేషనల్ స్పీకర్ కూడా అన్నాడు, ఏమి బ్యూటిఫుల్ సింగింగ్ మీది అని తన్మయం ఎత్తాడు. 6-7 భాషల్లో పాడతారు. మన పాటలు వినడానికి రావచ్చు ఆ రోజు రారు. సుధీర్ బ్రదర్ ఆయన మ్యూజిక్ కొడితే అది ఒక ప్రొఫెషనల్. ఆయన ఎంత ఎంజాయ్ చేస్తామండి. పాటలు పాడుతున్నప్పుడు రారు. ఆ తర్వాత పిల్లలు కొన్ని ప్రజెంటేషన్ అప్పుడు రారు. ఆ తర్వాత వాక్యం అవుతుంది. ఆ బంధువులకు వాక్యం అక్కర్లేదు కానీ కాదు. తర్వాత ఎప్పుడు వస్తారండి? చేతులు కడిగేటప్పుడు వస్తారు. దేబిరి వాళ్ళు కాదు, తిండికి వస్తున్నారు. చాలామంది పిలిస్తే మనకు వాల్యూ వెళ్ళిపోతే ఉండదండి. అది సెకండ్ కేటగిరీ. కానీ ఎవడు పిలిచినా వెళ్ళిపోవడం, ఎవడు పిలిచినా వెళ్ళిపోవడం, ఎవడు పిలిచినా వాళ్ళు అంటూ ఉంటారు. నువ్వు నేను అంటారు. అదిగో పూలంటే ఇదిగో తోక అన్నట్టు. అది రెండో కేటగిరీ. వాళ్ళకు వదిలేస్తున్నాను. ఇక మూడో కేటగిరీ ఉంది, ఇంకా వీళ్ళని మించి. వాళ్ళు ఏంటో తెలుసా? ఎవరు పిలవనక్కర్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. నా దగ్గర కూడా వస్తారు అట్లే. వచ్చి ఒకసారి ఒక అబ్బాయి వచ్చాడు. ఏం చేశాడంటే ఫోన్ చేసి అంటే నువ్వు అన్న ఎక్కడున్నా అంటే, అన్న మీ ఇంటికాడ కింద ఉన్నా అన్నాడు. అంటే నేను వస్తున్నాను. ఏం చేశానంటే కింద గేట్ లాక్ ఉంటుంది. కొంచెం మా అమ్మ విషయంలో కొంచెం మా అమ్మ కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయింది కనుక పాపం అట్లానేటని వెళ్తుందేమో అని లాక్ చేసి పెడుతున్నాం. ఆమె ఎక్కడికి పోదు కానీ మాత్రం ఆడుకుంటుంది. వెళ్ళదు కానీ గేట్ లాక్ వేసి పెట్టామని. ఈ వచ్చిన అతను ఏం చేశాడంటే ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కడున్నావంటే అన్న మీ ఇంటికాడ ముందున్నా అన్నాడు. నేనేం పిలవలేదు, అతనేమి చెప్తాను వస్తానని లేదు. నేనేం చేస్తున్నా వస్తున్నా అని చెప్పాను. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతా ఉన్నా. అది చాలా లాంగ్ కాలేదు, ఫారెన్ కాలేదు వచ్చిన. మాట్లాడుతుంటే టైం అయిపోతుంది. 30 minutes అయిపోయిందండి. అతను మళ్ళీ ఫోన్ చేస్తే అతనికి ఎంగేజ్ వస్తుంది. అలాగ అయిపోయినాక 35 minutesకి నేను వచ్చి కింద ఆయన పక్కన నిలబడ్డా. నేను ఫోన్ చేశాను, గేట్ లాక్ తీయండి అని. అర్థమైందండి? వాడు ఎప్పుడు పడితే చెప్పకుండా వస్తాడు కనుక ఆ రోజు నేను చెప్పలేదు ఎక్కడున్నాను. నేను అప్పుడు నాంపల్లిలో ఉన్నా. ఏం చెప్పాను? నేను వస్తున్నా అన్న. అతనేమనుకున్నాడు నేను కిందికి వచ్చి తాళం తీస్తానేమో. నేనేం రాలే. నేను నాంపల్లి నుంచి ఫోన్లు మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చాను అంటున్నాడు. లేదు అసలు. ఎవడు పిలిచాడు? నేను ఎంత ఇబ్బంది అండి, పిలవకుండా కదా. తర్వాత తాళం అయితే తీసాము చేసా గారి వాడికి పాట 35 minutes 40 minutes వాడి కింద నిలబడి ఉన్నాడండి. ఒకవేళ నేను అక్కడ ఉన్నా అని చెప్తే ఏం చేస్తాడు? నాంపల్లిలో ఉన్నా అంటే తుర్రుని వెళ్ళిపోతుంది. తుర్రు వెళ్ళకూడదు, టుర్రు మనాలి కనుక. ఎంత బుద్ధిహీనులండి మనం. ఎవరైనా చెప్పకుండా, ముఖ్యంగా నాయకుల్లాగా ఉంటే మాకేం ప్రాబ్లం లేదండి, ఎవరైనా రావచ్చు, మేము ఎప్పుడు కూడా ఇది కాదు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు వేరే వాళ్ళు కూర్చొని వాళ్ళకు ఒక ఇబ్బంది, పాపం ఇబ్బంది పడతారు కదా, న్యాచురల్ కదండి అది. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక ఆరాలు తీస్తారు, వీళ్ళు ఎందుకు వచ్చారు పాస్టర్ దగ్గర, ఇవన్నీ కావాలి. ఇవన్నిటికీ నేను చెప్తున్నాను, ఒక మోడెస్టీ లేకుండా ఎవడింటికి పడితే వాడికి వెళ్ళి నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం. మీ గురించి వదిలేసాను, మామూలు గురించి పాస్టర్ల గురించి చెప్తున్నాను. పాస్టర్లు అదొక దిక్కుమాలిన కేటగిరీ. అది ఏ కేటగిరీలోకి వస్తుందో కూడా తెలియలేకపోతుంది పరలోకానికి నాకు. అసలు ఇక్కడ దిల్షునార్కి వస్తారండి, ఎక్కడి నుంచో మిరియాలు కూడా నుంచి ఎక్కడి నుంచో వచ్చి దిల్షునార్కి వచ్చి ఏం చేస్తారంటే, పాస్టర్ మేము వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము, దిల్షునార్లో ఉన్నాము, మీ దగ్గరికి రావాలా అంటే, నువ్వు అసలు హైదరాబాద్కి ఎప్పుడు రమ్మన్నాను నేను, నీకు ఏ పని ఉందో ఆ పని చూసుకొని పోను. ఇక్కడ దాకా వచ్చి నాకు చెప్పకుండా నా దగ్గరికి రావాలి.
ఫస్ట్లో పాపం అయ్యో అని చెప్పి నేనేం చేసేవాడిని, నిధులు లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి కూడా తీసుకొచ్చాను. ఆ తర్వాత నేను ఏంటి పని అంటే ఏమీ లేదు, ఆయన ఇంకో 2 hours తర్వాత కలుస్తా అన్నాడు, మీ దగ్గర కూర్చొని పోతాను. అరే నాది వెయిటింగ్ రూమ్ లాగా ఉందారా నీకు? నాకు ప్రార్థన ఉండదా? నాకు ఫ్యామిలీ ఉండదా? దిక్కుమాలిన పాస్టర్ని ఎవరింటికి రానియనండి నేను. ఎందుకు చెప్పున్నావు, నా దగ్గరికి ఎందుకు వస్తావు? ఎవరన్నా వస్తే పాపం కరుణమల వాలంటీర్స్ అక్కడ టేబుల్ వేస్తారు, వాళ్ళతో అరగంట మాట్లాడి పంపించేస్తారు. సెన్స్ లేకుండా ఉన్నారండి, ఎంత భయంకరం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవరు పడితే అట్లా పోరండి. వాళ్ళు చాలా అడుగుతారు, రావచ్చా అని కూడా అక్కర్లేదు, ఫ్రీగా ఉన్నప్పుడు వస్తే మంచిది కదండి. అలాగున ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ దేవదూతలు సిగ్గు లేకుండా లోతు పిలవంగానే టకటక ఏమీ వెళ్ళట్లేదు. వాళ్ళు ఏమన్నారు, మేము రాత్రి ఇక్కడే పండుకుంటాం, నో ప్రాబ్లం. లోతు బలవంతం చేశాడు, ఎలారా రండి, ఎందుకంటే ఆ సిటీస్ గురించి ఆయనకు తెలుసు, వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు. కానీ వాళ్ళు అట్లా అనుకుని ఆ సిటీ భయంకరమైంది రాత్రి. ఈరోజు బయట రాత్రిపూట ఎన్ని అఘాండాలు జరుగుతాయి కనుక ఆయన తీసుకొని అలాగని వెళ్ళాడు. నేను స్పీడ్గా వెళ్ళిపోతాను. తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. ఆ యొక్క భోజనం చేశాడు, భోజనం పెట్టాడు. భోజనం అయిపోయిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి ఆ ఊరు వాళ్ళంతా సుధమ వాళ్ళు వచ్చేసారండి. వచ్చి ఏం చేస్తున్నారంటే బాగా గొడవ చేస్తుంటే లోతు బయటికి వెళ్ళాడు. ఏంది మీరు వచ్చారు, ఏమైందంటే, నీ ఇంట్లో 2 పురుషులు వచ్చారు కదా, వాళ్ళని బయటికి పంపి, మేము వాళ్ళతో పాపము చేయాలి. పురుష సంయోగులు, గేస్, భయంకరమైన పాపం ఆ రోజు ఆ పట్టణంలో ఉంది. మేము వాళ్ళిద్దరినీ కూడా కూడాలేవారు, లేకపోతే వాళ్ళతో పాపం చేయాలని చెప్పి అడిగితే అప్పుడు లోతు ఏమన్నాడండి, లోతు ఒక్కసారి అయ్యో నేను ఇంటికి తీసుకొచ్చానే, నేను కాపాడానే, నేను వాళ్ళని తలుపు పెట్టేశానే, వీళ్ళు చూడలేదేమో అంత చూసేశారు. వాళ్ళు వాసన పట్టేశారు, మగ వాసన పట్టేశారు. మగవాళ్ళు పట్టి ఇంటి దాకా వచ్చేసి కొట్టినప్పుడు లోతు ఏమన్నాడు తెలుసా, అయ్యా పని చేయొద్దు, నా ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా జరిగితే ఆ పాతకం నా మీదకి వస్తుంది కనుక ఒక పని చేయండి, నా ఇంట్లో పెళ్లి కాని 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని పండి, అంటే మీరు రేపు చేయండి రాత్రి అంతా. ఏమి భయంకరం అండి, ఇది బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. ఎందుకంటే ఈరోజు మనకు ఆ యొక్క మయన్మారు, థాయిలాండ్ చూసాం కదా, దానికి కనెక్ట్ అవుతుంది కనుక రాసి పెట్టాడు దేవుడు. ఆయనకి యోగ్యాలు ఉండే దేవుడు కనుక ఆ లోతు ఆర్గ్యూ చేస్తారు, తప్పు కదా, ఇది తప్పు కదా, మీరు చేయకూడదు కదా, ఇది తప్పు, వాళ్ళ అతిథులు మన పట్టణానికి లేదు 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 లేదని మళ్ళీ ఏమన్నాడంటే ఒకడు ఆ 19వ అధ్యాయంలో అంటాడు, అరే నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు, నువ్వు కొత్త ఓడివి, నువ్వు మాకు చెప్తావా అని చెప్పి 9వ వచనంలో వారు వీడు ఎవడో మనలోకి పరదేశిగా వచ్చి తీర్పుగా నుండ చూస్తున్నాడు 9th verseలో అనిగా ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయి దొమ్మి చేయటానికి పోతున్నప్పుడు, ఆ గొడవ ఊరిలో ఎక్కువైపోతున్నప్పుడు లోపడున్న ఆ యొక్క 2 మనుషులు, వాళ్ళు దేవుని దూతలు, వాళ్ళు ఏం చేశారు తెలుసా, చెయ్యి చాచి, వాళ్ళు బయటికి రాలేదు, చెయ్యి చాపి లోతును అలాగున లోపలికి తీసేసుకున్నాం. అది సూపర్ న్యాచురల్. మనం పిల్లల్ని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇచ్చేయలేం. వాడు ఒక లట్టున్నాడు అనుకో, అసలు పిల్లలు ఎత్తుకోలేము, ఇట్లా ఎత్తుకుంటే నొప్పి పెడుతుంది. ఇంక ఇట్లా చేతులు పట్టుకొని ఎవరిని లాగుతామంటే ఇట్లా వెనక్కి నాట్ పాసిబుల్. క్రేన్ అయితే లాగుతుంది, జేసీబీ అయితే లాగుతుంది, మనం లాగలేం. లోపలికి వెళ్ళి తలుపేసి పారేశారు. తలుపేసేసినాక ఏమైందంటే అక్కడ ఆ లోపల వచ్చిన దేవదూతలు ఫస్ట్ సూపర్ న్యాచురల్ తీసుకోవడం, డోర్ వేసాడు. తర్వాత ఇంకా ఏం చేస్తారు, డోర్ కొట్టి ఇది చేస్తారు. కానీ వాళ్ళ కనుమబ్బు కలుగజేసేసారండి. వాళ్ళు కళ్ళు మసక చేసి పారేసారు. ఇక ఎతుకుతా ఉన్నారు, ఆ ఇంటి చుట్టూ ఎతుకుతా, ఇక్కడే ఉండే కదరా డోరు, ఇప్పుడే లోతు మాట్లాడు, నీకు కనిపిస్తలేదా, నాకు కనిపిస్తలేదా, మనం ఇక్కడే ఉన్నామని ఆ రాత్రి తడువులాడుతూ ఉన్నారు ఆ ఇంటి ముందు. దేవుడు కళ్ళు మసక చేసి, గుర్తుపెట్టుకోండి, కళ్ళు ఇవ్వగలిగిన వాడు దేవుడే, రాసి పెట్టుకోండి. కళ్ళు తీసేయగలిగిన వాడు దేవుడే, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇవ్వగలిగిన వాడు దేవుడే, మసక చేసేది కూడా దేవుడే. ఈ మసక ఎక్కువైపోయి ఈ బొమ్మల్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడికి ఆ యొక్క మసక, ఎందుకంటే ఆ దుర్మార్గత లోపల, ఆ హృదయంలో ఉన్న దుర్మార్గత కళ్ళు కనపడవు. ఇక కనపడి ప్రతిదాన్ని దేవుడు దేవత, ఏది చూసినా దేవుడే దేవత. పైన ఏనుగుండి కింద ఆ దేవతే, పైన కోతిండి కింద దేవుడే. మసక అయిపోయింది దేవుడిని చూడలేక. దేవుడు శిక్షిస్తే మసక అయిపోతుంది మన బతుకుల్లో. అందు గురించే దావీదు ఏమన్నాడు చెప్పండి ఒక మాట, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన కార్యం చూచుటకు నా కన్నులు తెరువు. 119లో ఉంటుంది, 119వ కీర్తనలో ఉంటుంది. దావీదు మరి ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంత సామ్రాజ్యం విస్తరించాడు, ఎంతెంత గొప్ప గొప్ప కీర్తి ప్రతాకాలు పొందిన దావీదుకి ఏమవుతుంది, దేవా ఇది వాక్యం తీస్తే నాకు కనపడట్లేదు, దీంట్లో ఏమీ తెలియట్లేదు, నా కన్నులు తెరువమన్నాడండి. దావీదుకు తెలిసి అర్థమైపోయింది, నా కళ్ళు మసకైపోయినాయి. మనకు అదే ఏదైనా టీవీ చూస్తుంటే, సినిమా చూస్తుంటే కొంచెం మసకైతే
పోయి నీళ్ళు తాగి మంచిగా చూస్తారండి ఇట్టిట్ట కదా. ఎప్పుడైనా బతుకు వాక్యం మీద పెట్టామా ఎప్పుడన్నా? దేవా నాకు ఇదేం అర్థం కావట్లేదు నీ ఆత్మధార నాకు కనుక వాళ్ళకు మస్క చేస్తే ఏం చేశారు, ఆ రాత్రి ఇంటికాడ తిరుగుతున్నప్పుడు ఆయన లోపల తీసుకొని ఆయన చెప్పేశారు, లోతు ఈ పట్టణాలను నాశనం చేయడానికి వచ్చాము, నీకు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని త్వరగా పోయి నువ్వు సేఫ్లోకి ఇక్కడ తీసుకురా మరి అని. ఎందుకంటే పట్టణాన్ని నాశనం చేస్తారు కనుక. అప్పటికే లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు పూల్ పళ్ళు అయ్యి ఉన్నారు, వాళ్లకు ఎంగేజ్మెంట్ అయ్యింది, వాళ్లకు బెట్రోతలు అయ్యి ఉంది కనుక పూల్ పళ్ళు అంటే ఇంకేమంటారు, ఇంకోటి ఏదో ఉందిగా, ఆ యొక్క నిశ్చితార్థమైంది కనుక 2 కూతుర్లుగా ఆ అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళారు. అల్లుళ్ళని ఎందుకు రాశాడంటే యూదా లేకపోతే ఆ మత సంప్రదాయాల ప్రకారం ఆనాడు బెట్రోతలు చేయగానే వాళ్ళు భర్తతో సమానం అండి, వాళ్ళిద్దరికి కలిసి ఉండకపోయినా అలాగూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎవరైనా ఎంగేజ్మెంట్ అయితే చెప్పుకోవారండి, హీ విల్ బి అవర్ మా అల్లుడు అని చెప్పుకుంటారు కదండి, డైరెక్ట్ కాకపోయినా ఇలా. అట్లా వెళ్ళి ఆ అల్లుళ్ళకి చెప్తే అల్లుళ్ళు ఏమన్నారంటే, నీకు పిచ్చెక్కింది, నీ మతి భ్రమించింది, నువ్వు జోక్ చేస్తున్నావు, పట్టణాలు నాశనం చేయటం. అవును నా ఇంట్లో అని చెప్పి ఎగతాళి చేస్తే లోతు చెప్తే రాలేదు, ఇంటికి వచ్చేసాడు. ఆ రాత్రి గడిచిపోతుంది. ఇక ఈ గొడవతో లోతు వెళ్ళొచ్చే వరకు వాళ్ళకి ఇంకా నిద్ర ఏముండి ఉంటుందండి, దాదాపుగా ఉంటుంది నిద్ర. అలాంటి సమయంలో బహుశా వేకువ చుక్క, మార్నింగ్ స్టార్, మనకు కూడా పొద్దున్నే మార్నింగ్ స్టార్ వస్తుంది కదా, మార్నింగ్ స్టార్ వచ్చినాకనే మనకు తెల్లవారుతుంది. సో వేకువ చుక్క అంటారు. ఆ టైములో బహుశా ఈ 2 దేవదూతలు ఏం చేశారు తెలుసా అండి, ఒకవేళ లోతు వాళ్ళు అలాగున బడలికుతూ ఉంటే, లోతు లేవు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం, లేవు అని చెప్పి భార్యను పిల్లల్ని లేపేసేసి మీరు పరిగెత్తండి బయటికి అంటే వాళ్ళు కదలట్లేదు, తడువు చేస్తున్నారు, లేట్ చేస్తున్నారు, చాలా డిలే చేస్తున్నారు. ఇక వాళ్ళ కోపం వచ్చి లేవండి అని చెప్పి చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. 2 దేవదూతలు లేకపోతే దేవుని మనుషులు, 4 మనుషులు. ఇప్పుడు ఎన్ని చేతులు, ఒక్క చెయ్యన విడవబడుతుందా? బైబిల్ అంటుంది సువార్తను దేవుడు పంపించాడు, ఒక్క చెయ్యి విడవబడదండి భూమి మీద, నాట్ సింగిల్ హ్యాండ్ దేవుడు వదిలిపెట్టాడు. సువార్త అంటే రక్షణ కొరకే పలిచే చేతులు. 2 దేవదూతలు 4 చేతులు, ఈజీగా ఇట్లా చేతులు పట్టుకొని వాళ్ళు చేతుల్లో లోతుని ఎత్తి ఇట్లా వెనక్కి ఆ డోర్లో ఎక్కడి నుంచో తీసుకురాగలిగిన వాళ్ళు ఇలా చేతులు పట్టుకొని తీసుకెళ్ళారా, ఈజీగా తీసుకొని బయటకు వచ్చేసారు. ఇక పదండి అంటే అప్పటికీ ఆ యొక్క లోతు వాళ్ళు తడువు చేస్తూ ఉన్నప్పుడు మీరు అప్పుడు ఇక ఈ పరిగెత్తకపోతే మనం చచ్చిపోతామని, అప్పుడు లోతు ఏమనంటే, ప్రభువా ఇదిగో మేము ఆ చిన్న పట్టణం సోయర్ వరకు వెళ్ళే వరకు ఇది చేయకము, నీ దయ కృప నా మీదకి ఇస్తే నేను కృపను కీర్తిస్తానని ఒక ప్రార్థన చేశాడండి. వాళ్ళు మనుషుల్లాగున్న వాళ్ళు దేవుని దూతలే. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సరే లోతు నీవు అదిగో నువ్వు అంటున్నావు కదా, సోయరు చిన్న పట్టణం వెళ్ళే వరకు మేము ఈ పట్టణాలను నాశనం గో పరిగెత్తమన్నప్పుడు వాళ్ళు అలాగున పరిగెత్తుతున్నారండి. లోతు సంపాదించిన సమస్తమైన ఆస్తిని వదిలిపెట్టి, ఇప్పుడు మయన్మార్లో చూసాం, ఎవరైనా ఆస్తిని ఏమైనా తీసుకోగలుగుతారా? కార్లైనా, బిల్డింగ్ అయినా, బంగారమైనా కూలిపోయినా ఎవడిపోతాడు లోపలికి, 1 డే ఫినిష్ అంతే. లోతు సంపాదన ఎంతా కూడా సుధమంలో వదిలేసి తన భార్యను పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ దేవదూతలు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు వెళ్ళాలి కానీ వెనక్కి చూడొద్దు అన్నారు. వెనకంటే మందిగా అంటారు, పీచే ఎవరున్నారండి ఇక్కడ స్కౌట్స్ చేసేవాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తారా ఎవరైనా? ఎవరు సిస్టర్? ఓకే అమ్మ, ఇంకా వెరీ గుడ్ నాన్న, చెప్పండి కొడదాం వీళ్ళకి ఒకసారి గట్టిగా. చాలా మంచిది. స్కౌట్స్లో, మిలిటరీలో లేకపోతే పోలీసులో ఉన్న వాళ్ళకు కవాతు మార్చింగ్ చాలా ఉంటుందండి. వెళ్తా వాళ్ళ నాయకుడు పిచ్చేయముడు అంటే వెనక్కి తిరగాలి స్పీడ్గా, బాగుంటుంది ఆ డ్రిల్లింగ్. నేను కూడా ఎన్సీసీలో 4-5 రోజులు వెళ్ళొచ్చాను. ఆర్ఎస్ఎస్కి ఒక 1 మంత్ వెళ్ళాను నేను, ఆర్ఎస్ఎస్కి లట్టు పట్టుకొని. కనుక అది అంటే వాళ్ళు వెనక్కి తిరగమంటే తిరగాలి, పిచ్చేయముడు అంటే. ఇక్కడ దేవదూతలు ఏం చెప్పారు, వెనక్కి తిరగద్దు అన్నారండి. కానీ లోతు భార్యలో ఆమె బయటికి వచ్చిన ఆమెలో సుధమ ఉంది. ఆమె బయటికి వచ్చిన తన భూ సంబంధమైన, మానవ సంబంధమైన ఈ లోక ఇచ్చలు, వాంఛలు, కోరికలు అయ్యో అని వెనక్కి తిరిగింది. ఏమైపోయిందండి ఆమె? ఉపస్తంభమే, ఫినిష్. వీళ్ళిద్దరు చూడలేదు, వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక బైబిల్ చదువుతాను చూడండి, దేవుడు ఆకాశం నుంచి ఏమి కురిపించాడు ఆ పట్టణం మీద స్పష్టంగా ఉందండి కదా దేవుని యొక్క వాక్యములో. ఆ యొక్క ముందుకు వెళ్తే ఇంకా పేజ్ తిప్పితే కనిపిస్తుంది.
ఆ యొక్క బైబిల్ చెప్తుంది. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకోకపోతే ఊరికి సోయర్ అని పేరు పెడితే ఆ యొక్క 24 అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుంచి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారిని, నేల మొలకలను నాశనం చేసి పారేశాడు. సమస్త ఆకాశం నుంచి ఏం పడతాయండి మనకు? ఆకాశం నుంచి భూమి మీద ఏం పడుతుంది చెప్పండి? వర్షం పడుతుంది. ఇంకేం పడుతుంది? వడగండ్లు పడుతుంది. వడగండ్ల దేవుడు ఎవరు లేడు. సో వడగండ్లు మనకు సైన్స్ డెవలప్ అయింది. సైన్స్ డెవలప్ కానందుకు ఏ పువ్వు అయినా పెడతారండి. ఇప్పుడు పెద్ద పువ్వు కమలా పువ్వే ట్రై చేస్తున్నారు. పెడతారు, ఏదైనా పెడతారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి బతుకులు విమోచన లేని శాపగ్రస్తమైన బతుకుల్లో ఉన్నారు కనుక ప్రతిదాన్ని దేవుడు అని దేవత నమ్ముతూ మనకు పువ్వు పెట్టాలని చూస్తారు. అది నా బాధ. మనం పువ్వు పెట్టడానికి ఎవడికి అప్పు అంత. సో కనుక వడగండ్ల దేవుడు ఎవడు లేడు. అది సైన్స్ ఎట్లా పడతాయి, రాళ్ళు ఎట్లా ఏర్పడతాయి, లేకపోతే ఆ గులకలు ఎట్లా సంథింగ్ డిఫరెంట్ అది. సో ఆకాశం నుంచి వర్షము లేకపోతే వడగండ్లు పడితే ఇంకేం లేదండి. ఆ రోజు ఆకాశం నుంచి అగ్ని పడుతుంది. అగ్ని, ఆ అగ్ని పేరు కూడా రాశాడు సల్ఫర్ కదండి. మనం సైన్స్ స్టూడెంట్స్మే. 105 ఎలిమెంట్స్లో సల్ఫర్ ఉంటుంది ఒకటి, గంధకము కదా, భాస్వరం అంటే. అది ఇట్లేస్తే కాలుతుందండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో మా మేడం నాకు అనిత అనే ఆమె మేడం కూడా మరాఠీ ఆమె నాకు చెప్పేది, అజయ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ల్యాబ్ అంటే. నా చేతిలో ఉండేది ల్యాబ్, ఎలక్ట్రికల్ ల్యాబ్ మొత్తం నా దగ్గరనే, ఫిజిక్స్ ల్యాబ్ నా దగ్గర ఉండేది, నాకు తాళాలు ఇచ్చేది. సో ఈ భాస్వరం అంటారు కదా, గంధకం, అది ఇట్లా వేసామంటే కాలిపోద్దండి తెలుసా. మేము ఎంత తీసుకోవాలో డ్రా చేస్తున్నా, రాయాలి, హ్యాండిల్ చేయాలి, ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలి. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్. మీరు అందరూ కూడా సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, నేను చెప్పేది కాదు. కానీ గంధకము బహు డేంజర్. దేవుడు ఏం పడుతున్నాయి ఆకాశం నుంచి? గంధకం, సల్ఫర్ పడుతూ 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 కాలి 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 ఒక్కొక్కళ్ళు లేచి అటు ఇటు పరిగితే ఏమవుతుందండి? ఎక్కడ చూసినా పడుతుంది. ఏ చెట్టు కింద వెళ్తే ఆ చెట్టు కొద్దిసేపట్లో కాలిపోతుంది. ఏ ఇంటి కింద వెళ్తే అది కాలిపోతుంది. ఏ బండ కింద వెళ్తే బండ, ఆ అగ్నికి బండలు కూడా కరిగిపోతున్నాయి. ఎక్కడ పోవాలో తెలియదు. ఒకళ్ళు అంటున్నారు ఇటు పరిగెత్తా, అటు అటు అగ్ని పడుతుంది. ఆ సరౌండింగ్స్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ మీద అగ్ని గంధకాలు పడ్డాయి అనుకో, ఇక్కడ నుంచి కుకట్పల్లి దాకా పడుతుంటే ఎటు పోతాం మనం? ఇటు అబ్దుల్లా అంటే ఎటు పోయినా పడుతున్నాయి. ఖాళీ హాహాకారాలు పెడుతూ అలాగున 2 పట్టణాలు బూడిదైపోయినాయి. అక్కడ అంత అగ్ని బందందుకు క్రేట్ అంటారు. భూమి మీద అక్కడక్కడ పెద్ద గుంతలు ఉంటాయి. చెరువు ఎట్లా ఉంటుందో లోతుగా, చెరువులో నీళ్ళు ఉంటాయి, దాంట్లో నీళ్ళు ఉండవు, క్రేట్స్ అంటారు. అలాగున గుంత ఏర్పడిపోయింది, పెద్ద లోయ ఏర్పడిపోయింది. దాంట్లోకి హెర్మోను ఆ యొక్క అక్కడున్న పర్వతాల మీద నుంచి వర్షం వస్తే అది డెడ్ సీగా అయింది. ఈరోజు సైన్స్ ప్రూవ్ చేస్తుంది, బైబిల్ ప్రూవ్ చేస్తుంది. మృత సముద్రం. దాంట్లో సల్ఫర్ ఉన్నందుకు దాంట్లో ఏ చేప, ఏ జీవి బతకదు. ఇప్పుడు మనం ఎరుషలేంకి వెళ్తే అక్కడ తీసుకెళ్తారు, టూరిస్ట్కి వెళ్దాం, మనం ఖచ్చితంగా వెళ్దాం. ఢిల్లీ పోయొచ్చాం, అక్కడ కూడా పోదాము. అక్కడ దాంట్లో చైర్ వేసుకొని కూర్చుంటారు నీళ్ళల్లో. ఆ చైర్ లోపలికి పోదు. దాని ఆ సముద్రం మీద అది కొంచెం ఫిజికల్, వాళ్ళు కొంతమంది శరీరానికి అవి రాసుకుంటే తగ్గుతాయి అని కదా, అలాంటి ఒక ట్రీట్మెంట్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అక్కడ. ఇక మనకు తెలుసు కదా, ఈ టూరిస్టులు అందరిని అట్రాక్ట్ చేసి నువ్వు దీంట్లో తిరిగితే ఈ నీళ్ళకు నీకు బాడీ మంచిగా అయితే చెప్తారు, దానికి కూడా వాళ్ళు. కానీ దాంట్లో బెడ్ వేసుకొని పండుకుంటారు, ఫోటోలు దిగుతారు. మస్తు ఫోటోలు గూగుల్లో కొట్టి చూడండి, డెడ్ సీ అని. దేవుడు సమస్తాన్ని మృతం చేసేసాం, మొలకలు లేకుండా ప్రపంచానికి అంతటికీ అదొక. సో లాస్ట్ మెసేజ్లో వీళ్ళు ఎందుకు చనిపోయారు? 3 రీజన్స్ ఫాస్ట్గా చెప్తాను. నంబర్ 1 రీజన్, వీళ్ళు 2 పట్టణాలలో నాశనం కావటానికి నంబర్ 1 బైబిల్ చెప్తుందంటే వీళ్ళు చేస్తుంది ఏంటంటే విపరీతమైన పాపము. ఇది విపరీతమైన పాపం. ఏం పాపం అది? అది పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో అవాచ్యమైనది చేస్తూ. ఈరోజు ఏ పక్షికి అలాంటి బుద్ధి ఉండదు, ఏ జంతువు మగతో కూడదు, అది ఏ జలచరము కూడదు, ఆకాశ పక్షి ఏవి కూడా. ఒక మానవుల్లో ప్రవేశించిందండి. ఆదాము దగ్గర నుంచి ఎవరైనా అబ్రహాము దాకా ఇలాంటి పాపం లేదు భూమి మీద. వీళ్ళు స్టార్ట్ చేశారు పురుషులు వెంటాడడము, గేయిజం. ఈరోజు ఆడవాళ్ళు. సో ఆ ఊరికి 2 వస్తే మగవాళ్ళతో పాపం చేయాలని చూస్తున్నారు. కనుక ఆ రోజు దేవుడు చెప్పిన ఆ పట్టణాలు ఏంటి? గేయిజం, లేకపోతే ఆ యొక్క పురుష సంయోగులు. వాళ్ళు ఎంత నీచమైందండి. ఆ విపరీతమైన పాపానికి దేవుడు రాసిపెట్టుకుని విడ్డూరమైన శిక్షను పంపించాడు. ఇంగ్లీష్లో ఒక భక్తుడు, స్ట్రేంజ్ సిన్ ఈజ్ పనిష్డ్ బై స్ట్రేంజ్ ఫైర్. మంచిగా రాశాడండి ఆయన, కరెక్ట్ అది. ఎవడైనా విపరీతమైన పాపాలు చేస్తే విడ్డూరంగా శిక్షిస్తాడు దేవుడు, మామూలుగా శిక్షించాడు వాడు. ఇక్కడ దేవుడు ఆత్మ మనుషుల్ని తన స్వరూపంలో చేశాడు.
అలాంటి నీచ నికృష్టమైన అక్రమమైన ఈ కామ విలాసాలు ఇవన్నీ కూడా దేవుడికి బహు అసహ్యము. కనుక ఆయన పేరు ఏం పేరు? ఆయన తరిమి కొట్టారు ఒక ఆయనను. ఆయన వాళ్ళ దేవుడి గురించి మాట్లాడారు కదా, ఏం పేరు ఆయన పేరు? 2 మగవాళ్ళకు పుట్టాడని. అది కాదు ఆయన పేరు, బైరి. మనకు ఆయనతోనే ఎందుకు కానీ బైరి నరేష్ ఇది మాట్లాడినందుకే కదండి. దేవుళ్ళలోనే ఉందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది ఎంత భయంకరం అండి. బైబిల్ ఒక పాస్టర్గా నాకు అవసరం లేదు, కానీ బైరి నరేష్ని తరిమి కొట్టారండి. ఎందుకంటే మగవాళ్ళకు ఎట్లా పుడతారు బిడ్డలు అని అడిగాడు ఆయన. కొంచెం వ్యంగ్యంగా అడిగాడు కొంచెం. దాంతో ఆయనను భయంకరంగా చంపేదాకా వెళ్ళారు. ఇక దేవుడు బతికిచ్చాడు అనుకోవాలి. బైరి నరేష్ కులం లేదు, మతం లేదు అంటాడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ, ఆ బావ, అక్క, చెల్లి అందరూ ఒక్కొక్క కులం. వాళ్ళది పెద్ద మహాసంఘం వాళ్ళది కూడా. అట్లా నేర్పించడానికి చూస్తే దిక్కుమాలిన ప్రజలకు ఇష్టమాది మా దేవుడిని అంటున్నాము. సావండి గారు, ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే దేవుడు ఆ యొక్క పురుష సంయోగులను ఆకాశం అగ్ని చేత కాల్చేసేసాడండి. కాల్చినప్పుడు ఇప్పుడు ఒక ప్రశ్న మీరు అడగచ్చు, దేవుడు ఇప్పుడు భూమి మీద లేరా? వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికీ పురుష సంయోగులు లేరా? ఉన్నారు. కనుక ఈ యొక్క హిజ్రాలు అంటే వాళ్ళు చేసే పని అదే కనుక. సో హిజ్రాలు వీళ్ళంతా కూడా ఇలాంటి ఘోరమైనవి చేస్తుంటే దేవుడు ఎందుకు ఆయన ఇది చేయట్లేదు అంటే, దేవుడు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళ నాశనం చేయట్లేదు అంటే, మీరు లాస్ట్కి చెప్తాను, ఎవరైనా మర్చిపోద్ది అది. వాళ్ళు చేస్తున్న పాపానికి దేవుడు అప్పట్లాగా అగ్ని గురిపించి చంపచ్చు కదా అంటే, భూమి మీద అన్ని పట్టణాలు అలాగనే ఉన్నాయి. నేను ఒక దేవుడిని అడిగాను, దేవా ఈ ఇంత పాపం ఉన్న పట్టణాలు ఎందుకంటే, అప్పుడు దేవుడు నాకు అన్నాడు, భూమి మీద లేనిది చెప్పు అజయ్, నువ్వు ఒక పట్టణం చూపించు భూమి మీద ఉన్న పట్టణాలు. భూమి మీద అన్ని 300 పట్టణాలు నిండి ఉన్నాయండి ఇదే పాపంతో. ఇప్పుడు దేవుడు అన్ని పట్టణాలు కాల్స్తే మనుషులే ఉండరు భూమి మీద. కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? లైంగిక పాపాలకు లైంగిక సుఖవ్యాధుల్ని ఆయన అనుమతించాడు. సుఖవ్యాధులు కదండి చెప్తారు కదా, ఆ యొక్క గనేరియా, సిఫలిస్, అవన్నీ మెడికల్ వాళ్ళకి తెలుసు, మనకు పెద్దలు. కానీ నాకైతే మనకు ఎయిడ్స్, హెచ్ఐవి, నేను అగ్ని కాదు, ఆడి లోపల అగ్నితో సావాలాడంతే, ఇన్సైడ్ చచ్చిపోవాలాడంతే ఆ పాపం చేసినందుకు. దేవుడు ఆయన చాలా పరిశుద్ధుడు అండి, పరిశుద్ధుడు. ఆయనకి ఇది లేదు. ఈ దరిద్రపు దేవుళ్ళ దేవతలకు ఎన్నో అసలు దరిద్రం ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళ ఈ యెహోవా దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగా సమీపరాని తేజస్సులో నిత్యత్వం అమర్థంలో ఆయన మండుచున్న జ్వాలలతో ఉన్న దేవదూతలు ఉంటారు. ఆ దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళలేడు, సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. ఆ దేవుడు ఎక్కడ? ఈ దరిద్రపు చెప్పుకుంటాడు. ఎంత పాపం అండి. దేవుడు నేను ఎయిడ్స్ పెట్టాను, సస్తారంతే పని, తప్పు కదా అది. సో బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు వింతైన లేకపోతే విపరీతమైన పాపానికి విడ్డూరమైన శిక్ష వేశాడు. ఇది నెంబర్ 1. రెండోది చూద్దాం చూడండి. రెండోది ఏంటంటే, చిన్నగా చెప్తాను, ఇక టైం అయిపోయింది కనుక. రెండవది వాళ్ళ మొర గొప్పది. ఎక్కడ ఉందండి అది? 18వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆ యొక్క పక్కన అధ్యాయంలోనే ఎందుకు దేవుడు ఈ పట్టణాలను కాల్చి బూడిద చేసి పారేశాడంటే, బైబిల్లో 21వ వచనం, మరి యెహోవా దేవుడు చెప్తున్నాడు, సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది కనుక, వాటి పాపం బహు భారమైనది కనుక. 18:20లో ఉంటుంది, 18:20లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. మొర గొప్పది. రెండవది ఎందుకు ఆ పట్టణాల నాశనం అంటే, మొర గొప్పది. మొర అంటే ఏంటండి? మొర అంటే ఏంటి? చెర అంటే ఏంటి? చెర అంటే లోపలికి, మొర అంటే బయటికి, ఇంకంతే. మొర పెట్టడం అంటే అరవడం కనుక, అరవడం మొర పెడుతుంది. సో అలాగున గట్టిగా ప్రార్థన చేయడానికి కూడా మొర పెడుతుంది. దేవా నా మొర్ర ఆలకించని భక్తులు ప్రార్థన చేసేవాళ్ళు, అంటే తీవ్రంగా తట్టుకోలేనప్పుడు. సో మొర అంటే ప్రార్థనే, లేకపోతే మొర అంటే గొప్ప ఆక్రోషంతో చేసేది. అలాగున ఇక్కడ 3 రకాలైన మొరలతోటి ఇది పోయిందండి. ఒకటి పరలోకంలో మొర, దేవుడు పరిశుద్ధుడు, పాపమైన ఈ యొక్క తన యొక్క సృష్టిలో అది మొర ఆయన దగ్గర ఫస్ట్ది. రెండవది దేవదూతలు మొరపెట్టి ఉంటారు, పెట్టారు కూడా వాళ్ళు, చెప్పొచ్చు బైబిల్. ఎందుకంటే దేవదూతలు చూస్తారు వాళ్ళకి, ఇది ఏమి ఇంత భూమి మీద పాపం ఉంది, దేవా నువ్వెంత పరిశుద్ధుడవు కదా, ఇట్లా చెడిపోయిన వాళ్ళని నువ్వు ఎట్లా చూస్తున్నావు, ఈ చెడిపోయిన వాళ్ళు మేము వెళ్తాం కావాలంటే వేసి పారేస్తాం. మొర, దేవదూతల మొర గొప్పది. మూడవ మొర గొప్పది. నాలుగోది కూడా ఉంది. మూడవ మొర ఎవరిదంటే, ఈ సొదొమ గొమొర్రాకి ఎవరన్నా వస్తారండి, వచ్చినప్పుడు ఏమవుతారంటే వాళ్ళను ఇదే పని చేస్తారు. వాళ్ళు వ్యాపారానికి రావచ్చు, కొనుక్కోవడానికి రావచ్చు, ఆ దారి గుండా వెళ్ళొచ్చు, దొరికారా మగవాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు, తీసుకొని ఆడవాళ్ళు ఆనందే. ఆ తర్వాత అతన్ని రేప్ చేసి లేకపోతే ఆ పాపం చేసి చంపేస్తే వాళ్ళ రక్తం అక్కడ పడుతుంది. అలా భార్య వెళ్ళిపోతూ ఏమంటుంది, దేవా తెలియకొచ్చాము ఈ సొదొమ గొమొర్రాకి, నా భర్త చచ్చిపోయాడు, రక్తము కూడా కారుతా ఉంది, అక్కడ పడిపోయాను, శవం చేసి. ఆ రక్తము చుట్టుపక్కల ప్రజల
వీళ్ళ బాధలకు, వీళ్ళ దౌష్టికాలకు మొరబెట్టారు. దేవా, ఇంకా ఎన్నాళ్ళు ఈ పట్టణము, మేమెంతమందిని కోల్పోయాము వీళ్ళనని చెప్పి, ఒక భార్య తన భర్త రక్తం అక్కడ ఉంటే ఆ రక్తము కూడా మొరబెట్టి ఉంటుంది. మీరు రీసెంట్గా ప్రవీణ్ పగడాల చనిపోయారు కదండి, వాళ్ళ సిస్టర్ మాట్లాడిందండి. నేను కొంచెం సేపు అయినాను, ఒక టీవీలో వస్తుంది, అంటుంది ఆమె క్రిస్టియన్స్ కనుక వాళ్ళు సొంత చెల్లె అండి, సొంత ఓన్ సిస్టర్, ప్రవీణ్ పగడాల గారి యొక్క బ్రదర్ యొక్క చెల్లె. ఆమె ఏమందంటే ఆ టీవీ ఇంటర్వ్యూలో, నా అన్న రక్తపు మొర్ర దేవుడి దగ్గర చేరుతుంది, దేవుడు వాళ్ళని దండిస్తాడు, మేమైతే క్షమిస్తున్నాం అనగా నా టీవీ వాడికి అర్థం కాలే. రక్తం మొరబెట్టడం ఏంది అన్నాడు. ఇంకా వాళ్ళు నాన్ క్రిస్టియన్స్గా రక్తం మొరబెట్టడం ఏంటంటే అర్థం కావట్లేదు. అప్పుడు అదే టీవీలో లైవ్లో ఈ వీపీ ఉన్నాడు, తెలుసు కదా వీపీ, వాడు అది మాట్లాడడానికి అర్హుడు కాదు. ఎందుకంటే టీవీ స్టేషన్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అని వస్తాడు, వాడు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇంకా వాడికి ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా. ఓ హేబేలు కయ్యూను హేబేలుని చంపినప్పుడు హేబేలు రక్తము దేవుడికి మొర్రబెట్టింది, అట్లా మేము క్రిస్టియన్స్, ఆడు క్రిస్టియన్ కాదు ఫస్ట్ అసలు, మొర్రబెడితే అది అని చెప్తున్నాడు. నేను చూసి నవ్వుకున్నాను, ఏదో చెప్తున్నాడు. ఆడు టీవీ యాంకర్ ఏం చేస్తున్నాడు, అట్లా రక్తం మొరబెడుతుందా? వాళ్ళకి విడ్డూరం కదండి, వాళ్ళకి బైబిల్ చదవరు కనుక. సో అది కట్ అయిపోయినప్పుడు నాకు అదే గుర్తుందండి. మీరు అనుకుంటున్నారు మనుషుల ప్రాణాలు తీస్తే వాళ్ళ రక్తం మొరబెడుతుంది పరలోకాన్ని, గుర్తుపెట్టుకోండి, చాలా మొరబెడుతుంది. దీనులను బాధించద్దు. మీ గుమ్మాల దగ్గర దీనులను బాధించారా, మొర్రాలేదు గొప్పగా వెళ్తుంది దేవుడు. ఆ తర్వాత పేదవాళ్ళ మొర్ర, అనాథల మొర్ర దేవుడు రాసిపెట్టాడు, దిక్కులేని వారి మొర్ర, ఆ తర్వాత విధవరాళ్ళ మొర్ర, ఆ విధవరాలు సరైనదై ఉండాలి, విధవరాలి మొర్ర, ఆ తర్వాత అనాథల మొర్ర దేవుడి దగ్గరికి వెళ్ళింది అనుకో ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వడు తప్పించుకోండి భూమి మీద. పాపం ఆయన ప్రవీణ్ పగడాల రక్తం అండి, 2 రోజులు నాకైతే ఎంత వేదన అసలు. అలా చెల్లె చెప్తా ఉంది, నాన్న రక్తము మంచిగా రక్తం చిందించాడండి, పోయింది ఆయనది ఏమీ తప్పలేదు. ఎందుకంటే ఈ భూమి మీద చెప్పాను కదా, ఈ మొదటి చర్చెస్ ఏవి సెంటినరీ పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని తెల్ల ఎర్ర నైటీలు వేసుకొని బతుకుతున్న ఆ పాస్టర్లు తాళ్ళు కట్టుకొని పెద్ద గంటలు ఊపుతూ పెద్ద క్రాసులు పెట్టుకొని పెద్దవి పెట్టుకొని ఎందుకు మీరు పనికిరారా అని చెప్పేశాడు దేవుడు. గుడ్ ఫర్ నథింగ్ క్రిస్టియన్. సరే, రెండవది లేసారు ఈ కార్పొరేట్ వాళ్ళు, పాపం బాగానే వాక్యం చెప్పుకోరండి, వీళ్ళ పిచ్చ వీళ్ళు దనుకోవడం, వీళ్ళు దనుకోవడం, వీళ్ళంతా హిందువుల ముందు పోయి ఇది కావడం, ఆ డిబేట్లలో. ఇది ఒక చెత్త ఉన్న కాలంలో ఆయన ప్రవీణ్ పగడాల ఒక్క మాట, ఆయన నాలాగా నమ్మాడండి. భారతదేశంలో చర్చ్ క్రిస్టియన్స్ కాదండి, చర్చ్ ఈజ్ ఫర్ హిందూస్, బంధువులు వాళ్ళు. చర్చ్ ఈజ్ ఫర్ ముస్లిమ్స్, నైబర్స్. ఎవరు చెప్తారండి వాళ్ళకు? ఈ భారతదేశంలో హిందువులకు చైనా వాళ్ళు చెప్పరొచ్చు వాక్యం, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళకు కొరియా వాళ్ళు వచ్చి చెప్పలేరండి, ఏదో రావచ్చు. ఈ భారతదేశంలో క్రైస్తవులు సాక్ష్యంగా ఉండాలి. కనుక ఆయన ఒక మహాధనవంతుడు, ఆయన జ్ఞాని అతను. కనుక ఎట్లా ఈ దేశంలో ఆ యొక్క హిందువులు బంధువులు వాళ్ళ రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రాణాలు లెక్క చేయలేదు ఆయన కదా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, సో ఈరోజు ఎవడు క్రైస్తవుడు నాయకుడో, ఎవడు దేవుని బిడ్డ తెలియని కాలంలో బతుకుతుంటేనే దేవుడు చూపిస్తున్నాడు, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు 1000 మందికి ఒక్కడు చాలు, వాళ్ళ యొక్క రాజ్యాలను మత రాజ్యాలను కదిలిచ్చేస్తారు. అది తట్టుకోలేకనే మనిషిని లేపేశారు. సో ఈ మాట ఎందుకు వచ్చిందంటే, మొర గొప్పది, రక్తం మొరబెడుతుంది, పేదవాళ్ళ మొర. కనుక ఎవ్వరు పేదవాళ్ళు బీదవాళ్ళని ఇచ్చేద్దండి, నువ్వు ఇస్తే లేకపోతే వదిలేసే దండం పెట్టి చెప్పు, కానీ వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళని అవమానపరచద్దు, వారి సిగ్గుపరచద్దు, వాళ్ళని దుఃఖపడితే, వాళ్ళు వెళ్ళి దుఃఖపడితే ఆ శాపం మన మీదకి వస్తుంది. అది జెన్యూన్ అయి ఉండాలి. కనుక ఆ మొర ఎంత గొప్పదంటే ఆకాశానికి చేరింది. దేవుడు ఇప్పుడు అగ్నిని పంపిస్తున్నప్పుడు ఎవరు మొరబెట్టారు? ఇది చాలా హ్యాపీ కదా. ఒక్కొక్కడు మొర్ర పెడుతున్నాడు. మనకు ఎవరైనా కొడితే మనకేమంటారు? కుయ్యో, రెండే ఇంకా నేర్చుకోండి ఎక్కువ, కుయ్యో మొర్రో అని. సో కనుక ఇప్పుడు ఆ పైనుంచి అగ్ని పడుతుంటే ఏం చేసి ఉంటారండి? కుయ్యో మొర్రో. నాకు ఆ భాష రాదు, సుధమ భాష. ఎట్టా ఏడ్చారో ఎట్ట చేశారో ఏమి అల్లాడిపోతుంటే ఆ మొర ఆకాశానికి చేరింది. ఒక్కొక్కళ్ళ బ్రతుకులలో ఎంత దౌష్టికంగా ఎంత దుర్మార్గంగా ఉన్నా ఇప్పుడు అగ్ని పడితే వాళ్ళు మొర పెడుతున్నారు. ఇప్పుడు మన మీద ఏది పడ్డా మొర వేరుగుంటుందండి. ఎవడైనా సురుకు పెడితే మనం ఏమంటాం? అంటామా? అన్నారండి, అంటున్నారు ఎవరంటే అట్లా క్యాండిడేట్లు కూడా. సురుకు పెడితే ఎట్లుంటుందండి? అది అవతలని వేస్తాం కూడా అసలు సడన్గా పెడితే.
అంటే సురుకుకే మనం ఎంత రియాక్ట్ అవుతామే, అగ్నే కురుస్తుంటే అలా బతుకులు ఏమై ఉండాలంటారు. కాలి ఇట్లా మెడ ఊడిపోతూ, తల ఊడిపోతూ, జుట్టు ఊడిపోతూ, బాడీలో చేతులు ఊడిపోతుంటే అగ్నికి మొత్తం అది పాతాళంలో ఉంటుంది, ఖచ్చితంగా పాతాళంలో ఉంటుంది. అట్లే ఉంటుంది అక్కడ. దేవుడు చెప్తున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలిపోయి బూడిదైపోయాడు. ఎందుకు ఆ యొక్క సొదొమ గొమొర్రా చదివితే సెకండ్ రీజన్, మొర గొప్ప, వాళ్ళది కాదు, బాధితుల మొర గొప్పది, దేవుడి యొక్క దూతల మొర గొప్పది, ఆ తర్వాత దేవుడి సన్నిధిలోనే ఆయన సన్నిధి మొర గొప్పది కనుక లాస్ట్ది 4వది ప్రకృతి మొర గొప్పది. ఎక్కడుంది ఎవరికైనా తెలుసా వాక్యము? రోమాపత్రికలో ఉంటుంది, సృష్టి మిగుల అపేక్షతో మొర్ర పెడుతుందని ఉంది బైబిల్లో. చూసుకోండి, ఆ రెఫరెన్స్ టైం కూడా అయిపోయింది కనుక మీరు ఎత్తుక్కోండి. అది బైబిల్లో రోమన్స్ ఏమంటుంది బైబిల్? ఇదిగో ఈ యొక్క దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల అపేక్షతో ప్రసవ వేదన పడుతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఏడుస్తున్నాయి, దేవా నువ్వు ఈ సృష్టిని ఎంత బాగా చేసావని. సృష్టే దేవుని సృష్టికర్తనో మొరబెడుతుంది, విడిపించు 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 విడిపించి స్థలమని. అది మీకు అర్థం కాకపోతే వదిలేసేయండి, బైబిల్ చెప్తుంది, నేను బిలీవ్ చేస్తాను. చాలా మొరబెడతాయండి కదా, చాలా మొరబెడతాయి. పట్టణాలు కూడా మొరబెడతాయి. అది ఇండైరెక్ట్గా అనుకోండి. పట్టణాలు మొరబెడుతున్నాయంటే ఆ యొక్క లంచాలు ఎక్కువ పెరిగిపోయినప్పుడు పట్టణాలు మొరబెడతాయండి. ఎందుకు? ఏ పని లంచం లేకుండా కావట్లేదు. దుర్మార్గులు, దుష్టులు, ఆ తర్వాత రేపిస్టులు, డ్రగ్గిస్టులు ఎక్కువైపోతే ఏం చేస్తాయండి? మాఫియాలు. పట్టణాలు మొరబెడతాయి, దేవుడా మా గవర్నమెంట్లు నాశేమీ చేయట్లేదు అని చెప్పి పట్టణాలు మొరబెట్టడం అంటే ఇండైరెక్ట్గా మనుషులే. అలాగున సృష్టి కూడా మొరబెడతాదని చెప్తుంది. సో మొర గొప్పది కనుక లాస్ట్ చెప్పి ముగిస్తాను. లాస్ట్ది ఏంటంటే బైబిల్లో మనము 2 రెఫరెన్సెస్ చేయాలి, తీసినాక ప్రార్థన చేసుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయం తీసి, లూకాసు వార్త 17వ అధ్యాయంలో బైబిల్ యేసుప్రభు మాట్లాడండి. వాళ్ళు ఎందుకు చనిపోయారంటే యేసుప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అడిగారు, యేసయ్యా నీ రాకడెప్పుడు అని కదా. ఇప్పుడు మన యంగ్స్టర్స్ అంతా ఏం అడుగుతారు? నోటిఫికేషన్ ఎప్పుడు అని అడుగుతుంటారు. ఎందుకంటే పాపం నోటిఫికేషన్ వస్తే జాబ్కి అప్లై చేసుకోవచ్చు కనుక. అట్లనే యేసుప్రభు నీ రాకడ ఎప్పుడు అని అడిగారండి. అంటే యేసుప్రభు ఏం చేశారంటే ఆ అధ్యాయంలో చెప్తున్నాడు, 26వ వచనంలో నోవాహు గురించి మాట్లాడితే 28లో చెప్తున్నాడు, లోతు దినములో జరిగినట్టు జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండిరి. అయితే లోతు సొదొమ విడిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడి దినం కూడా ఉంటుంది. తెలియదు వాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళికి ఇస్తున్నారు, నాటుతున్నారు, కోస్తున్నారు కూడా. ఫుల్ దాంట్లో మెస్మరైజ్ అయిపోయినారు, మునిగిపోయినారు. మళ్ళీ మునిగిపోయి ఇల్లు కట్టుకుంటూ మంచిగున్నారా? లేరు. తోటలు వేసుకుంటూ మంచిగున్నారా? లేరు. నాటుతూ మంచిగున్నారా? లేదు. పెళ్ళికి లేదు. వీళ్ళది ఇదంతా పాపములోనే బతుకుతూ ఉన్నారు. ఆ పాపములో బతుకుతూ వాళ్ళకి ఏమీ తెలియట్లేదు మనం ఎంత పాపములో ఉన్నామో కదా. టెంపరేచర్ కొంచెం పెరగంగానే పోయి చెక్ చేయించుకుంటాడు డాక్టర్ దగ్గర, బీపీ పెరిగి అన్నీ. కానీ నా పాప బతుకు ఎట్లా ఉందో, అన్నీ మంచిగా ఉన్నాయి కదా, పట్టణాలు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అలాగున్నప్పుడు అట్లనే ఉంటుంది. మనుషులు నిద్రలో ఉన్నట్టుకుంటారు. అప్పుడు దేవుడు రాకడ వచ్చేస్తుంది. కనుక ఇక్కడ 3వది బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఆ మాట చెప్తూ మరి వాళ్ళకి ఎవరైనా చెప్పారండి. ఎవరు చెప్పారు? పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనకు ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క వాక్యాన్ని చూపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది పేతురు రాసిన 2వ పత్రికలో అపోజిట్ పేతురికి ఈ విషయాన్ని దేవుడు చెప్తే ఆయన రాశాడు. చూడండి ఏమంటాడంటే 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7గురును కాపాడారు. అది ఫస్ట్ ఇన్సిడెంట్. తర్వాత ఏంటి? వెంటనే రాశారు, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను ఆ పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచటకే వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి దానిని చూచిన వారిని బట్టి వినని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చెను అని చెప్పి ఆపేశాడు దేవుడు. అక్కడికి ఏం చేశాడంటే, ఆ పట్టణంలో చాలామంది చూస్తున్నారు, సొదొమ లోతు ఎప్పుడు బాధగా ఉంటున్నాడు. ఆయన ఎందుకయ్యా నువ్వు బాధగా ఉన్నాడు? మీరందరూ దుర్మార్గమైన పాపంలో ఉన్నారు, దేవుడి ఉగ్రత మీ మీదకి వస్తుంది, మీరు జాగ్రత్త అని చెప్తుంటే చెప్పి 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 మొత్తుకొని మొహం కడుక్కున్నట్టయింది. ఎవ్వడూ మారలేదు. దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క సొదొమ గొమొర్రాలు ఎందుకు నాశనం అయ్యంటే దేవుని కృపను సంపూర్ణంగా విసర్జించినందుకు. గాడ్ హ్యాస్ షోన్ లాట్ ఆఫ్ గ్రేస్ టు దెమ్.
దేవుడు ఇమ్మీడియట్గా పట్టణాలను కాల్చలేదు. అబ్రహాం దగ్గర నుంచి లోతు సొదొమకి వెళ్ళినప్పటి నుంచి ప్రీచ్ చేస్తున్నాడు. ఇది తప్పు, ఇట్లా బతకకూడదు మనం, ఇది చాలా పాపం 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 తప్పు అంటే ఏమీ లేదు, ఎవ్వడు వినిపించుకోలేదండి. దేవుడు లోతు ద్వారా నీతిని ప్రకటింప దేవుడికి ఎప్పుడు తొందర లేదండి. ఆయన తొందరపడి ఏ డిసిషన్ తీసుకోడు, ఎంతో దీర్ఘశాంతుడు ఆయన సమయం ఇస్తాడు. ఆ సమయంలో కృపను ఇచ్చి 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 కృపను పూర్తిగా తిరస్కరించినాక దేవుడు డోర్స్ 75 ఏళ్ల నుంచి 18 నుంచి తెలుగు ప్రాంత ప్రజలకు బైబిల్ ఇస్తే ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఇప్పుడైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే టైం అయిపోతుందండి, దేవుడు డోర్స్ క్లోజ్ చేస్తాడు. ఆయన ఇంకో దేశంలో వేరే వాళ్ళకి రక్షణ, అంతే, ఇంకేం లేదు. ఏ దేశపు గతి ఎక్కడ దాకపోద్దు అంతే. కనుక సమయం ఉండంగానే మనం రక్షణ ఎందుకు చెప్తాడు దేవుడు? ఆయన సమయం ఎప్పుడో ఆయనకే తెలుసు. ద్వారాలు ఎప్పుడు మూసేస్తాడో తెలుసు, ఆకాశం అగ్ని ఎప్పుడో ఆయనకే తెలుసు, ఎవ్వడికి తెలియదు. కానీ ఆయన కృపచేత దీర్ఘశాంతాడు. ఇదేనా దేవుడు? ఈ కృప కాదు. ఇంకోటి చూడండి, ఆదికాండం 14వ అధ్యాయంలో తీస్తే, ఆనాడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఆ యొక్క భూమి మీద ఉన్నప్పుడు వాటికి రాజులు కూడా ఉండేవాళ్ళు. ఒక యుద్ధం జరిగిందండి. అప్పుడు 9 రాజ్యాలు ఉండేవి. 4 రాజ్యాలు లేకపోతే 5 రాజ్యాలు లేసి ఇంకా 5 రాజ్యాల మీద పడ్డాయి. 14వ అధ్యాయం జెనసిస్ 14. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదర్లయోమరు, గోయిల రాజైన తిదాలు అనువారి దినములలో 4 రాజులు 4 రాజ్యాలు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒక గుంపుగా తయారయ్యారండి. వాళ్ళు ఒక కూటమిగా తయారయ్యి వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, ఆదా రాజైన షీనాబుతోను, సెబోయిల రాజైన షెమెబెరుతోను, సోయరను బెలరాజుతో యుద్ధము చేసిరి. 4 రాజులు 5గురితో యుద్ధం చేశారు. ఈ 4 రాజులకి కెప్టెన్ ఎవడో తెలుసా అండి? అలెగ్జాండర్ లాగా కదర్లయోమరు వచ్చి ఎవరితో చేశాడు? సొదొమతోటి గొమొర్రాతో చేశాడు. సొదొమ రాజు పేరేంటో చెప్పండి అక్కడ? బెరా. ఏంటి? బెరా. ఆ తర్వాత గొమొర్రా రాజు పేరు బిర్షా. కొంతసేపు చెప్దామా? బెరా బిర్షా, బెరా బిర్షా చెప్పండి. బెరా బిర్షా, బెరా బిర్షా పేర్లు కూడా చెప్తున్నాడు దేవుడు, రాసి పెట్టాడు వాటికి. కింగ్స్, నాట్ ఓన్లీ కింగ్డమ్స్, దే హ్యావ్ ఎ కింగ్స్ ఆల్సో. ఆ యొక్క యుద్ధం చేసినప్పుడు ఏమైందండి? వాళ్ళు వచ్చి సొదొమ గొమొర్రాలో ఆస్తిని అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు, లోతును కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఎవడో ఒకడు తప్పించుకొని వచ్చి, అయ్యా నీకు తమ్ముడు నెవ్యోత అంటే సహోదరుడు కొడుకు లోతుని తీసుకెళ్ళాను, భార్యను తీసుకెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళి, తిండి కూడా ఎత్తుకొని పోయారు. అప్పుడు అబ్రహాం లేచి తన దగ్గర పెంచబడిన 318 మందితో వెళ్ళి వాళ్ళని యుద్ధం చేసి, కదర్లయోమరు రాజు ఆనాడు వాడు చెంగిస్ ఖాన్, ఆనాడు వాడు అలెగ్జాండరు, ఆనాడు అశోక చక్రవర్తి, మహాచక్రవర్తి వాడిని అబ్రహాం వెళ్ళి వాడిని ఓడించి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇది 14వ అధ్యాయంలో. ఇప్పుడు అగ్నిగంధకాలు కురిసింది ఏ అధ్యాయంలో? దేవుడు ఎంత కృప చూపించాడు సొదొమకి. నీవెంత పాపం చేస్తున్నా ఒక రాజు వచ్చి మిమ్మల్ని అందరినీ దోచుకొని వెళ్ళిపోయి చంపేస్తే, నా బిడ్డ అబ్రహాం కదా మిమ్మల్ని విడిపించాడు, అబ్రహాము కదా విడిపించాడు, మీరు అదే పాపంలో ఉన్నారని దేవుడి కృపను తిరస్కరించి నీతిమంతుడైన లోతు ఆ పట్టణంలో ఉంటే అతన్ని బాధపరిచి ఒకానొక దినమున అది నాశనం అయిపోతే దేవుడు ఏం చేస్తున్నాడండి? మీరు ఆలోచిస్తున్నారండి? ఈ యొక్క భూమి మీద దేవుడు ఆ యొక్క నోవాహు కాలంతో చూద్దాం. నోవాహు కాలంలో భూమి మీద మనుష్య జాతిని అంతటినీ దేంతో చంపేశాడండి? నీళ్ళతో చంపాడు. నీళ్ళతో ఎట్లా ఉంటాయండి? చల్లగా. ఎవరికైనా ఆస్తమా ఉండి లేకపోతే టీబీ ఉంటే వాళ్ళు నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏం చేసి ఉంటారు? తుమ్మి దగ్గి నానా మెల్లమెల్లగా చచ్చారు. మీరు స్లోగా, అంతా ఏమీ కాదు. వర్షం పెరుగుతుంది, ఈ చెట్లు ఎక్కారు, ఆ కొండలు ఎక్కారు, ఆ పర్వతాలు ఎక్కారు, అక్కడే వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు. కొన్ని రోజులు అయితే కొంతమంది ఒకటి మీద నా మీద నిలబడి రాని ఉంటాడు, కొంతసేపు ఆడి మీద ఇంకోటి నిలబడి ఉంటాడు, ఆడు బరువు ఉండి ఆడి కింద పడితే వీళ్ళు ఏదో మొత్తానికి అయితే నీళ్ళు తగ్గుతాయేమో అని, రేపు కాకపోతే ఎల్లుండి వర్షం తగ్గిపోద్దేమో, మనం బతుకుదామంటే కుచ్చివినహి చల్లగా తీసేసాడు దేవుడు. ఎట్లా తీసేసాడు? కూల్ డ్రింక్ ఇచ్చి మొత్తం చచ్చారండి నీళ్ళతో. అప్పుడు దేవుడు ఒక ప్రామిస్ చేశాడండి, నేను భూమి మీద మళ్ళీ ఇట్లాంటి వర్షాన్ని పంపించాను, నేను మానవ జాతిని ఇచ్చాను అని. ఆ ఒక్క కుటుంబము నోవాహు కుటుంబం ద్వారా మళ్ళీ మానవ జాతిని ఆదాములోంచి ఎట్లా వీళ్ళలోంచి విస్తరి షేము, హాము, యాపెతు, వాళ్ళే భూమి మీద ముగ్గురు. షామైట్స్, హామైట్స్, 3 పుర్రెలు ఉంటాయి భూమి మీద. సైంటిస్టులు చెప్పారు, అది మనకు తెలియదు. 3 పుర్రెలు ప్రపంచంలో. ఎన్ని పుర్రెలు? 3 పుర్రెలు. ఆ పుర్రెలు వెనక్కి వెళ్తే ఇలా దొరికినాయి, షేము, హాము, యాపెట్స్, అట్లా పుడతారని. సో సైన్స్ అది కనుక.
ఆ షేము హామెత్ తర్వాత ఇక దేవుడు ఇంకెప్పుడు వర్షం కురిపించలేదు. హైదరాబాద్లో వర్షం పడితే బెంగళూరులో పడదు, బెంగళూరులో పడితే ఢిల్లీలో పడదు, ఢిల్లీలో పడితే కలకట్టాలో పడదు, ఓసారి పడినా అన్ని వాటిలో పడవచ్చు. దేవుడు అట్లా వర్షాన్ని ఎందుకైనా వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఆనాడు నోవాహు ఇంకెప్పుడు భూమి మీదని ఆయన ఆకాశంలో 7 రంగుల ఏంటో చెప్పండి. ఇంద్రధనస్సు సంటి చర్చికి రావద్దు, తప్పండి, అసలు మాట వాడకూడదు మనం. అసలు నిబంధన ధనస్సు చెప్పండి, నిబంధన ధనస్సు కనుక దేవుడు నిబంధన చేస్తే ధనస్సు అంటే జస్ట్ బో, కవనెంట్ బో అలాగూ చూపిస్తున్నాడు దేవుడు. అవి రాగానే ఇంకా నేను ఇప్పటివరకు ఎన్ని వచ్చినా భూమి మీద అలా రాలేదండి. ఇది కట్టుకథ కాదు, ఇది పురాణం కాదు, ఇది ఇతిహాసం కాదు, ఇది దిక్కుమాలినోడు ఎవడో కూర్చొని రాసినోడు కాదు, ఇది దేవుడు యొక్క గ్రంథంలో ఉంది కనుక దీనికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? మీ బైబిల్లో చైనీస్ బుక్స్లో ఉన్నాయండి ఇవి. చైనీస్ నాగరికత, మాయో నాగరికత, సింధు నాగరికత, ఇంకా నాగరికతలో ఐగుప్తు, ఈ నాగరికతల్లో కొన్నిట్లలో ఈ కథ ఉందండి. మన ఈ కథలు ఇతిహాసాలు ఎక్కడుండవు కదా. వెళ్ళి ఒక ఆయన తోకతో మొత్తం కాల్చేసి వచ్చేసాడు, ఏముండవు, ఎక్కడ దొరకవు. కట్టు కథలు అవి, ఎంత పిట్ట కథలు. ఇది కాదట్లా భూమి మీద. అసలు అప్పుడు చచ్చిపోయిన పెద్ద జంతువుల గురించి కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. దేవుడు అప్పుడు దీని ద్వారా కొన్ని జంతువులు తీసేశాడు. మన మహా అంటే ఖడ్గమృగం, రినోసెరసా, ఆ తర్వాత పెద్ద ఎలిఫెంట్లను చూస్తున్నాం ఆఫ్రికా, ఇంకా బిగ్ మమ్మల్స్ ఉండేవి. ఆ తర్వాత ఇక దేవుడికి ఎందుకంటే బలత్కారులు పెద్ద పెద్ద, ఇంకా దేవుడు అంత మనుషులు ఉండరు కనుక దేవుడు ఏం చేశాడు, వాటిని కూడా తీసేసాడు. కనుక తెలియదు ఎన్నో స్పీసీస్ మనకు. అసలు మనం చూస్తున్నాయి పెద్ద ఇంకా పెద్దగా ఉండేవి, అవి మళ్ళీ డైనోసర్స్ కాదండి, డైనోసర్స్ కాదు. డైనోసర్స్లో వాటిలోంచి అగ్ని వచ్చేది, అది ఆది కాండము 1వ అధ్యాయం మొదట్లో ఏముంటుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. భూమి నిరాకార ఆ మధ్యలో ఎగిరిపోయినవి. అది ఎవరైనా ఈ చర్చ్లో ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తాను, అది నా బిడ్డలకు ఎంతోమందికి చెప్పాను. నేను పోయి మహబూబ్ నగర్లో చెప్పానండి ఒకరోజు, ఇక్కడ చెప్పలేకపోతున్నాను. ఇంత బోర్డు కావాలి, కరెక్ట్గా ఇది ఎంత ఉంది అంత బోర్డు మీద డ్రాయింగ్ వేసుకుంటూ 200 మంది మహబూబ్ నగర్లో గర్ల్స్ కాలేజీలో చెప్పాను. నేను తమ్ముడు వైఆర్ ప్రవీణ్ వెళ్ళేవాళ్ళం. వాళ్ళ అక్క వాళ్ళు అక్కడ పెట్టించారు, ఒక మేడం పుష్ప మేడం అని ఆమె పెట్టించింది. 200 మంది పిల్లలకి చెప్పానండి, మంచిగా విన్నారు. అసలు ఈ దేవుడు దేవతలు మళ్ళీ నాకు చెప్పడం. సో ఆ డైనోసరస్ చచ్చిపోయింది దీంట్లో కాదు. ఈ టైంకి అసలు దేవుడు మళ్ళీ రీక్రియేషన్ చేసినప్పుడు డైనోసర్స్ లేవు అసలు. అది సైన్స్ కూడా ఎవిడెన్స్ ఇస్తుందండి. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుడు ఇప్పుడు 2వసారి భూమిని ఎట్లా శిక్షిస్తాడు దేవుడు. అప్పుడు నీళ్లతో ఇక భూమి మీద ఎప్పటికీ నీళ్ళు రావన్నాడు. కానీ ఈ యొక్క భూమి అయితే ఎండ్ అయిపోవాలి కదా, దేవుడు రాకడ వస్తే. అందుగురించి పేతురు పత్రిక తీయండి, ఈ వాక్యం చదువుతూ మనం ప్రార్థన చేసేసుకుందాం. మీకు ఈ క్లారిటీ ఉండాలి కనుక, ఇది సొదొమ గొమొరతో కనెక్ట్ అవుతుంది కనుక స్పష్టంగా తెలియాలండి. పేతురు చెప్తున్నాడు, పేతురు రాసిన ఆ యొక్క 2వ పత్రిక దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతాను. 3వ అధ్యాయము 8వ వచనం, 3:8 2 Peter 3:8, పేజ్ నెంబర్ 219. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినంలో ఉన్నవి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు, ప్రభు 2వ రాకడ గురించి ఆలస్యం అవుతుంది, ఇంకా ఎప్పుడు వస్తాడు మీ ప్రభు, ఎప్పుడు వస్తాడు అని చెప్పి మతోన్మాదులు అయితే అది అయిపోయింది, అది పిచ్చి వెర్రి, ఆడెవడో పౌలు గారు రాశాడు అది అయిపోయిందని ఇట్లా ఎగతాళి చేస్తూ ఉన్నారు వాళ్ళు. మతోన్మాదులు ఏం పర్వాలేదండి, మనం నేర్చుకుంటే చాలు, వాళ్ళు చెప్తే వినరు కనుక వదిలేయండి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశిపోవాలని ఇచ్చయించక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు అంతేనండి. కానీ ఆ దీర్ఘశాంతానికి ఏమైపోతుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఏమి లిమిట్ ఉంటుందండి అంటే, దేవుడు వాక్యం చెప్తుంది, ఆ యొక్క అబ్రహాం ప్రార్థన చేశాడు, ఏమని చేశాడు, ప్రభా ఈ పట్టణాన్ని కాపాడు అని చేసినప్పుడు నేను ఇంకొంచెం ముందుకెళ్ళినాక చెప్తాను. కానీ భూమి ఎట్లా నాశనం అయిపోద్దో చూడండి ఇక్కడ. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. చూడండి, ఆనాడు దొంగ వచ్చినట్లు అంటే దేవుడు దొంగగా వస్తా అని చెప్పట్లేదు, ఆయన రాకడ దొంగ కాదు. కానీ దొంగ వచ్చినప్పుడు ఎవ్వడికి తెలియదు, అట్లే వస్తాడు కదా, అది చెప్తూ దేవుడు ఏమన్నా నోవాహు కాలంలో ఎవరికి తెలియలేదు, అట్లే వచ్చింది. ఆ తర్వాత ఈ లోతు కాలంలో కూడా అట్లే వచ్చింది, ఈనండి అని చెప్పి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నిట్లో లయమైపోయిన కనుక ఆకాశంలో రవులుకొని లయమైనట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షిస్తున్నాం మనం. ఇంకొంచెం టీచింగ్ ముందుకు వదిలేండి. భూమి మీద ఆఖరుగా ఈ యొక్క అగ్ని కురిచి భూమి అంతా అది అండి. సో ఫస్ట్ టైం దేవుడు ఒక భూమి మీద ఉన్న సమస్త వాళ్ళ దేవుడు ఆయన
వాటర్ చల్లగుంటాయా వేడిగుంటాయా? చల్లగుంటాయి. దేవుడు ఫస్ట్ ఏమన్నాడు? కూల్తో సర్వ్ చేశాడు. నెక్స్ట్ దేంతో సర్వ్ చేస్తా అన్నాడు? హాట్, చాలా హాట్. ఇంకెంత హాట్ అంటే ఇక భూమి మీద ఏది మిగలదు, ఖాళీ లయమై వేండ్రంతో కరిగిపోతుంది ఈ భూమికి. అదే అంతము. ఎందుకో తెలుసా? చెప్తాను ఇప్పుడు, మంచిగా వినండి, ఒక్క నిమిషం మంచిగా. భూమి మీద ఈ యొక్క దేవుడి దీర్ఘశాంతం ఉండి, ఆ తర్వాత ఇప్పుడు భూమి మీద ఇంత పాపంతో నిండిపోయినా ఎందుకు ఆ అగ్నితో మనం చావట్లేదు? అలాంటిదంటే దేవుడు చెప్తున్నాడు, ఆ అగ్ని పడకుండగా, ఒకనాడు ఆ యొక్క పట్టణాలు నాశనం కాకుండా అబ్రహాం మొరపెట్టాడు, దేవా నువ్వు నీతిమంతులను దుర్మార్గులతో చంపే దేవుడో కాదు కదా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు అబ్రహాముతో, 50 మంది ఆ పట్టణంలో ఉంటే నేను ఆ పట్టణాలను నాశనం చేయను. భక్తుడైన అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు నాశనం చేయొద్దు. తన యొక్క లోతు ఉన్నాడని కాదు, సొదొమ అనే పట్టణాలలో ఎవరో ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఇలా నాశనం చేసేస్తావా? నువ్వు చేసే దేవుడో కాదని తెలిసి దేవుడే ఫస్ట్ ఆఫర్ ఇచ్చాడు, 50 మంది పని. మంచి దేవాన్ని వెళ్ళిపోలే అబ్రహాం. 18 చాప్టర్లో ఉంటుంది. లేదు ప్రభా 50 మంది ఉన్నారు, నాకు డౌట్, నేను తెగించి అడుగుతున్నాను, నీ దాసుడిని కనుక నువ్వు ఆగ్రహం తెచ్చుకోగలడు. 45 అన్నాడండి. ఏమన్నాడు? 45 కదా. మనం కూడా డజన్ అరటిపండ్లు అంటే 60 అంటే మనం ఎంత అంటాం? నేనైతే 20 అంట. ఇంకాడు బో అంటాడు, ఇక్కడి నుంచి నువ్వే బో అంటాడు. 60 అడితే 20 అడగకూడదు. మరి 50 అంటే 45 అన్నాడు. మంచి బేరం చేస్తున్నాడు. దేవుడు నాడు, సరే అబ్రహామా 45 ఉంటే సొదొమ గొమొర్రాలో కలిపి 45 నీతిమంతులు ఉంటే నేను వదిలేస్తాను. మళ్ళీ దేవుడు ఇట్లా అన్నాడంటే దేవుడికి ఏమో తెలుసు అనుకున్నాడు అబ్రహాం. చాలా హుషారు. దేవా కాదు, 40 మంది ఉంటే అంటే దేవుడు నాడు, కూరగాయల బిజినెస్ ఇది ఏంది ఇది నువ్వు అనలేదండి. అబ్రహాముతో మనందరం ప్రార్థన నేర్చుకోవటానికి, ఒక భక్తిపరుడు దుష్టుల కొరకు కూడా ప్రార్థన చేసే ఆ ఆత్మను దేవుడు అబ్రహాంలోకి తీసుకొస్తున్నాడు. అంతే. తర్వాత 5 తగ్గించాడు. తర్వాత 10 మొదలుపెట్టాడు. 30, 20, 10 అంతే. దేవుడు ఓకే 10 మంది ఉన్నా నేను. అప్పుడు ఆ యొక్క అబ్రహాం ఏమనుకున్నాడు, ఖచ్చితంగా 10 మంది ఉంటారు. ఎందుకంటే లోతు పాపం చేయడు, లోతు భార్య అలాగున్న దుర్మార్గులుగా, లోతు కూతురులు కనుక 2 అల్లుళ్ళు వేసుకున్న అల్లుడు. ఎంతోమంది ఇంకెవరైనా లోతు సువార్తను ప్రకటించాడు కదా, ఇంకొక 4 రక్షబడిన 6, 4, 10. లేకపోతే వీళ్ళు 4 అయితే 6 సువార్త వలన వీళ్ళు రక్ష, వాళ్ళు ఒక నీతి 10 అయితే ఉంటుంటారు. ఓకే ప్రభా అని గ్యారంటీకి వెళ్ళిపోయాడండి. 10 మంది నీతిమంతులు ఉంటారు, ఆ పట్టణాలు కాలిపోవు అని ఆయన పోయి ఉన్నాడండి. కానీ ఎందుకో పొద్దున్నే చూశాడు, ఆవపు బూడిద లేచినట్టు ఆ పట్టణాలు అంటుకొని ఆకాశంలోకి ఖతమైపోయిందిరా అనుకున్నాడు. కానీ అబ్రహాము ప్రార్థనను బట్టి లోతును అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు కదా. అలాగునే ఈ భూమి యొక్క అంతం అగ్నితో నాశనం కాకముందు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ అగ్ని ఈరోజు మనుషుల మీదకి ఎందుకు రావట్లేదంటే, అబ్రహాము ప్రార్థన చేసినట్టు యేసు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు. తండ్రి ఆ అగ్నిని నా మీద కుమ్మరించమంటే ప్రపంచ దుర్మార్గపు అగ్ని అంతా ఆయన మీద పడిందండి. అందు గురించి ఆ రాత్రి ప్రార్థన చేసేసాడు యేసుప్రభు. తండ్రి నిశ్చితమైతే పాత్ర అందరు. ఏం పాత్ర అది? మానవ జాతి యొక్క దుష్ట దుర్మార్గకు పాప సిలువ పెట్టండి అన్న, సిలువ పెట్టి ఆ యొక్క భయంకరమైన అగ్ని యేసు మీదకి వస్తాను. ఆయన మళ్ళీ ప్రార్థన ఆపి ఏం చేశాడు, పొయ్యి మళ్ళీ పాత్రను తీసి చేతులు పట్టినాడు. తండ్రి నీ చిత్తమైతే పాత్ర, రేపు తెల్లవారి నా మీద ఏం పడుతుంది, ఆ యొక్క సొదొమ గొమొర్రాల మీద పడిన అగ్ని నా మీద కురుస్తుంది. ఆ ఉగ్రత నీ ఉగ్రత, అది నువ్వు తట్టుకోలేక ఇంత నీచలను కాల్చేసావు ఆ రోజు. ఇప్పుడు భూమి మీద ఎవ్వరిని కాలవద్దు. 3వసారి ప్రార్థన చేశాడు, తండ్రి నిశ్చితమైతే అప్పుడు తండ్రి అని ఉంటాడు, నీ మీద వేయకపోతే నేను భూమి మీద వేయాల్సి వస్తుంది, భూమి అంతా భస్మం అయిపోతుంది. ఆ దినం కాదు కదా, ఇంకా మనుషులకు నేను దీర్ఘశాంతం ఇస్తే ఇంకా టైం ఇవ్వాలి కదా అని తండ్రి కుమారుడి ఆత్మలు నీ చిత్తమే సిద్ధించును కాక అని. తెల్లారి అగ్ని ఎట్లా పడుతుందండి, తల ఛిద్రం చేసేసారు, మొహం పగలగొట్టేశారు, దేహమంతా కూడా కొరడాలతో చీల్చి చేతులు. మానవుల యొక్క చెడు, పాపము, దుర్గత, కాముకత్వము, ద్వేషము, అసూయ, కక్షలు, వ్యభిచారాలు, మోసాలు, విగ్రహారాధన అంతా యేసు మీదకి వస్తుందండి. ఏమయ్యాడప్పుడు యేసు? స్వరూపము సొగసు కోల్పోయాడు. ఆయన ముఖం వికారం అయిపోయిందండి. ఎందుకో తెలుసా? అగ్ని పడి మనం కాలిపోకుండా ఉండడానికి. ఈరోజు మీరు కాలిపోయిన వాళ్ళని చూసారా ఎప్పుడైనా?
ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తారా, కేక పెట్టుకొని బయటికి పరిగెత్తుకొస్తారు. మీరు వాళ్ళని చూస్తే భయపడిపోతారు, మొహాలు వాసిపోయి ఇట్లా ఘోరంగా ఉంటారు వాళ్ళు. ఆ హాస్పిటల్లో ఆ వార్డులో వెళ్ళే నర్సులు, డాక్టర్లు వాళ్ళు ఎవరో చాలా గొప్ప వాళ్ళు అండి, ఎవరు అందరు వెళ్ళారు అసలు. అట్లాగనగా ఈరోజు ఆగ్నేయసు ప్రభు మీద పడుతుంటే బైబిల్ రాసేది, స్వరూపమైన సొగసైన కోల్పోయాడు నీ కొరకు. ఆ దేవుణ్ణి వదిలిపెట్టి నీచంగా విగ్రహాలకు బట్టలు చుట్టి బుగ్గల చుక్కలు పెట్టి ఆ యొక్క డ్యాన్సులు వేసి ఆ యొక్క సౌందర్యవతలా ఉండి ఆ దేవతలు కావాలా? దేవుడు అడుగుతాడు, నీ కొరకు ఆ దేవుడు ఏమైనా ఇచ్చాడా? బిడ్డ, నీ కొరకు నా కుమారుడి ముఖం చూడండి. ఆయన ఎంత వికారం స్వరూపం కోల్పోయాడు. 10,000లో సుందరుడు. మానవ జాతి పాపం ఆయన మీద ఉగ్రత వస్తుంటే కాళ్ళలాగా నా దేవా నా చెయ్యేలా విడిచివని అంగలార్చాడు. కానీ యేసు ప్రభు ప్రార్థన, ఆయన శిక్ష భరించినందుకు భూమి ఇంకా ఇలాగుందాం మనం. ఆ సిలువ అయిపోతే యుగాంతం, ద లార్డ్స్ డే అని ఒకటి ఉంది బైబిల్లో, పాత కొత్త, ప్రభువు దినమో. ఆ రోజు ఆకాశం నుంచి ఇట్లా అగ్ని పడతా ఉంటే ఎక్కడ తప్పించుకుంటారు? భూమి నాశనం అయిపోద్ది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు, నా కుమారుడి మీద నేను ఉగ్రతను కుమ్మరించాను, మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఆ రోజు భూమి మీద అగ్ని కురిసి నాశనం అయిపోయేది ఎట్లుంటుందంటే సొదొమలో. ఎందుకు? 10 మంది నీతిమంతులు కూడా ఉండరు ఆ రోజు. 10 మంది కూడా నీతిమంతులు ఉండరు. ఆ లోతులాగా ఎవరో ఉన్నారో అది దేవుడు ఆయన తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఎత్తపడతారు, వాళ్ళు ఉండరు కూడా భూమి మీద. సో దేవుడు మనకు ఒకటే చెప్తున్నాడు, డెత్ గురించి కదా మనం మాట్లాడుతుంది. బైబిల్ ఎన్నిసార్లు ఉందండి? డెత్ 372 టైమ్స్ ఉంటుంది. ఎన్నిసార్లు? 372 సార్లు. ఈ యొక్క బైబిల్లో డెత్ ఎన్ని రాయబడ్డాయి? 28,21,064. 364 డెత్స్ బైబిల్ రికార్డ్ చేసింది. రాసుకుంటా బైబిల్లో లెక్క పెడితే 28,21,364 ఈ భూమి మీద మొత్తం మరణాలు బైబిల్లో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్లో ఎంత ఉన్నారండి ఇప్పుడు? 80 లక్షలు అయితే మినిమం ఉన్నారు కదా. హైదరాబాద్లో పాపులేషన్ 1 crore వచ్చి రీచ్ అయిందండి. సో ఈ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ సంఖ్య కాదు, భూమి మీద మానవ జాతి అంతా నశించిపోవడానికి ప్రతి మనిషి ఏం చేయాలండి? సిలువ దగ్గరికి రావాలి. ఉగ్రత ఒక్కడైనా సొదొమ గొమొర్రాలో నీతిమంతుడైన లోతు చెప్పింది విన్నారా? సిగ్గు తెచ్చుకొని మనల్ని అబ్రహాము, మెల్కిసెదెకులు మన పట్టణాన్ని కాపాడారని వచ్చి యుద్ధం చేసి, అబ్రహాం ఎంత గొప్ప త్యాగం చేసి మనల్ని కాపాడితే ఈ నీచమైన పని మనం చెయ్యాలని ఒక్కడూ మారలేదండి. వాళ్ళ అవాచ్యమైన అవిధేయతతో కూడిన ఆ యొక్క పురుషగాములుగా, పురుషులు కామవికారంతో, స్త్రీలు కామవికారంతో దేవుడు కాల్చే భూమి మీద ఆ దినం రాబోతుంది. దేవుడు ఈ చర్చిలో ఆ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, మయన్మార్లో ఏమైపోయింది 2 రోజుల క్రితం? ప్రపంచం ఊహించిందా? లేకపోతే సైన్స్ బయట పెట్టగలిగిందా? ఒక్కోసారి పెడుతుంది, వస్తుందని, కానీ ఆపగలుగుతుందా? చెప్పినాడు. మయన్మార్ ఈ ఉగ్రత యేసు మీద పడింది. ఇంకా పట్టణాలు మిగిలి ఉన్నాయి. మరి ఆ మయన్మార్ గురించి ఎందుకు జరిగిందో నేను ఎలాంటి ఊహాగానాలు చేయలేను. కానీ దేవుడు ప్రతి చోట మరణం జరిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, భూమి మీద మరణం రాబోతుంది. అది ఎట్లాంటిదంటే అగ్ని గంధకాల గురించి భూమి నాశనం, కొత్త భూమి కొత్త ఆకాశానికి తీసుకెళ్తారు. ఆ దేవుడు చెప్తున్నాడు, మయన్మార్లో ఆ శిథిలాల కింద చచ్చిపోయి అలాంటి మనకి ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మనకు మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి పొలాలు, మంచి పంటలు, మంచి వెహికల్స్, మంచి బట్టలు, మంచి ఆహారం, నో ప్రాబ్లం. కానీ రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు కదా. నీకు దేవుడు సమయం ఇస్తున్నప్పుడు నువ్వు మారు మనసు పొందితే తప్పక రేపు 5వ తారీఖు బాప్తిసాలు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే, ప్రభా ఇది మంచి సమయం అనుకుంటే ముందుకు అడుగు వేయచ్చు, లేదనుకుంటే దేవుడు నేను నా కుమారుడి మీద ఉగ్రత వేస్తే ఆ ఉగ్రతతో నువ్వు కాపాడబడాలి. కానీ రాని నా మీద ఉగ్రత అంటే ఏమి చేయలేము. కనుక ఆ యొక్క మయన్మార్ పట్టణం అంతా కూడా శిథిలాల కింద చచ్చిపోతుంది. ఎంతమంది శవాలు దొరుకుతాయి, ఎంతమంది కాళ్ళు చేతులు తిరిగిపోయండి, ఎంతమంది అనాథలు అయిపోతారు, ఎంతమంది దిక్కులేని వాళ్ళు అయిపోతారు, ఎంతమంది అభాగ్యులు అయిపోతారు, ఎంతమంది వితంతువులు అయిపోతారు. ఊహకందండి. భూమి మీద మరణం ఏలుబడి చేస్తుంది. అందు గురించి ఒక్క దేవుడు ఉన్నాడు. 33 కోట్ల మంది ఎవ్వడు దేవతలు చెప్పుకున్నాం. యేసు ఒక సవాల్ ఇచ్చాడు, ఏమని? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచి మరణ భయాన్ని దేవుడు తీర్చి తన రక్తముతో ఆయన యాగం చేసి పాపపు అగ్ని చేత కాల్చబడి రక్షణ ఉచితంగా ఇస్తుంటే, ఓహో
కళ్ళు మసకలెక్కి అడ్డమైన పాపాలకు కదా, అలా దేవుళ్ళు చేస్తుండొచ్చు, అవే చేస్తాం మేము, ఇంకెవడేం చేసుకుంటాం. క్రీస్తు సంఘానికి మాత్రం నిరీక్షణ ఉంది. విల్ బి సేవ్డ్, మనం కాపాడబడతాం పరలోకానికి వెళ్తాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవా, ఈరోజు మాకు దగ్గరలో ఉన్న మయన్మారు విలయ తాండవం నాయన, ఎంత ఘోరంగా నాయన చనిపోయారు. మాకు రేపు భూకంపం రాదని ఈ యొక్క దేవుళ్ళు దేవతలు గ్యారంటీ ఇస్తారా? ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా? సైన్స్ గ్యారంటీ ఇస్తుందా? ఎవరు ఇవ్వలేరండి. వాళ్ళకే గ్యారంటీ లేదు, వాళ్ళు మనకేమి ఇస్తారు. కానీ యేసు అంటున్నాడు, బిడ్డ నువ్వు నాలో ఉంటే నీ ప్రాణాన్ని ఎవరు తీయలేరు, నువ్వు నాలో ఉంటే నీ ఆత్మను ఎవ్వరు నశింపచేయలేరు, నేను కాపాడుతాను. అందుకొచ్చి ఇందాక స్టార్టింగ్ అన్నాను కదా, మయన్మార్లో ఒక ఇల్లు కూలిపోయింది, ఇంకో ఇల్లు కూలలేదు. ఎట్లా, ఎవడు ఆపాడు ఆ ఇంటికి భూకంపం? ఏమో దేవుడి కృప వారిని కాపాడింది ఉండొచ్చు. అవును, దేవుని కృప కాపాడుతుంది. అగ్ని గంధం అయిపోయిన సొదొమ గొమొర్రా, అయ్యో ఆయన లోతు బతికాడా? ఆశ్చర్యం. అబ్రహాము ప్రార్థన లోతు యొక్క రక్షణ, యేసు ప్రార్థన మనకు రక్షణ. బిడ్డ, నీ జీవితంలో ఇప్పటికైనా ఆలోచించుకో. ఇంకా నువ్వు ఒక నామినల్ క్రిస్టియన్గా, ఒక హిపోక్రట్ క్రిస్టియన్గా, ఒక అనకూడదు కానీ దొంగ క్రిస్టియన్గా బతుకుతుంటే ఏం చేసుకోవటానికి, ఏమైపోద్దో తెలియదు. నువ్వు వాక్యం చదవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి, లేదంటే అసలు చర్చికి రావడం కూడా ఏమీ ప్రయోజనం లేదు. నీ మార్పు చూడాలి, ఇతరులు మేము చూడాలి. నీ జీవితంలో మార్పు, ఆశీర్వాదము. నువ్వు మంచి బిడ్డవే బతకాలి, నీలో ఆశీర్వాదం ఉండాలి ఇతరులకు పంచేంతగా. దానికి పిలుస్తుండగా ఎవరైనా ఇంకా ఏం పర్వాలేదులే ఈరోజు రాత్రి ఈ ఇద్దరు మగవాళ్ళు తప్పించుకున్నారు, రేపు రాత్రి కాదు, రేపు సాయంత్రమే పట్టుకుందాం వీళ్ళిద్దరిని అనుకున్నారు వాళ్ళు. రేపు సాయంత్రం కాదు కదరా, ఆ రాజ్యము, ఆ పట్టణాలు తెల్లవారి సూర్యుడు దయించే లోపల బూడిదైపోయినాయి. ఈరోజు పాపం చేయలేకపోయాం వీళ్ళతోటి. ఈ లోతుగాడు ఎవడో మన దగ్గరికి వచ్చాడు, వీడు డోర్ ఎట్లేసాడో కనపడట్లేదు. తడువులాడారు. తెల్లవారు వరకుతుంటే ఇంటికి కూడా వెళ్ళలేదు ఎవడాడు. అగ్ని కురవడం మొదలుపెట్టింది, భస్మం అయిపోయారు. ఆ ఇంటికాడ భస్మం అయిపోయారు. కానీ ఆ ఇంట్లో లోతు లేడు, ఆయన భార్య పిల్లలు వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం గతి అంతే, మనం వెళ్ళిపోతాం. కానీ నమ్ముకోనోడు ఈ లోకంలో ఉండిపోతాడు. ఇంకా మతోన్మాదులు ఎగతాళి చేస్తూ, అడ్డమైన మాటలు మాట్లాడుతూ, నిజంగా మాట్లాడే సేవకులను చంపి పారేస్తామని ధమ్కీలు ఇచ్చి చంపేస్తుంటే పర్వాలేదు. ఆయన చెప్పాడు, యేసుప్రభు అన్నాడు, మీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి అంటే తన ప్రాణమును కాపాడుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడు రక్షించుకుంటాడు. తను ఎంత మంచి మాటలు చెప్పి యేసు ప్రభు సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. సరే, సేవ చేయలేకపోయినా కనీసం మంచి క్రైస్తవ బ్రతుకులు కూడా బతకకపోతే మన జీవితాల్లో ఈ చర్చు క్రైస్తవం వ్యస్తమైపోద్దండి. ఇక వాళ్ళతో సమానమైపోతాం కనుక దేవుడు పిలుస్తున్నాడు. 2 చేతులు చాచి ఆయన మీద అగ్ని పడ్డప్పుడు తల మీద అగ్ని, ముళ్ళతో ఆ మంట, చేతుల్లో మేకులు దించినప్పుడు ఆ మంట పాపపు మంట, ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు మంట పుడుతుందండి. ఈరోజు నీకు చెయ్యి ఇంత తెగితే మంట పుడుతుందా లేదా? ఒక్కసారి ఆలోచించుకో. అలాంటిది ఆయన రక్తసిక్తమైనప్పుడు ఎంత మండుతుండొచ్చు ఆయన శరీరం. కాళ్ళల్లో మేకొట్టి, ముఖం మీద ఉమ్ము వేసి, కారు ఎండలో ఆయనను బాధ పెడుతుంటే యేసు, తండ్రి నా దేవా ఎందుకు చేయవచ్చు? తండ్రి అంటున్నా, లేదు నా కుమారుడా, నేను ఆ యొక్క లోక పాపాలను క్షమించగలుగుతానని దేవుడు ఆ సిలువలో రక్షణ ఏర్పాటు చేశాడు. సిలువ నీడలో పాపికి విశ్రాంతి కదా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజైనా ఆలోచించుకో. ఇంకా నువ్వు తేలిగ్గా తీసుకుంటే పక్కన మయన్మారు 2 సిటీస్లో ఎక్కువ మంది బతికారు. కానీ ఆనాడు 2 సిటీస్లో 4 బతికారు. ఆ 4లో ఒక ఆమె పోతే 3 బతికారు. మన పట్టణాలకి ఏమైతే ఎవడు బతుకుతాడో తెలియదు. ఏ ధనవంతుడు బతకడు, ఏ కోటీశ్వరుడు బతకడు, ఏ కుల గజ్జి బట్టి, ఏ యొక్క ధన అహంకారం బట్టినోడు బతకడు, ఏ నాయకుడు బతకడు, అధికారి బతకడు, అందరూ పోతారు ఎవడు. కానీ ఆయన కృప నిన్ను కాపాడుతుంది. ఒక్కసారి ఆ యేసుకు నీ హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడితే డిసిషన్ తీసుకో. నేను బతివిలాడి నీకు అదైతే అని చెప్పే పాస్టర్ని కాదు, అస్సలు చెప్పను. నీ బాప్తిసం నీది, అది నీ రక్షణ నీది. నీ ఉద్యోగానికి నువ్వు ప్రయత్నం చేసుకోవట్లేదా? నీవు అనేక విషయం నీ సొంతమే. మరి ఇదెందుకు ఎవడో చెప్తే తీసుకోవడం? ఏం తీసుకోవద్దు. నీ ఆత్మలో మార్పు వస్తే, దేవా నిజమే కదా,
ఎంత కళ్ళ కట్టినట్టు ప్రభా. మేము మయన్మార్లో భూకంపం చూస్తున్నాం, ఇంకా నాయన లోక చల్తా అని అనుకుంటే ఆ దినం వచ్చిపోతే ఇంకెవడెవడు రక్షించలేడు. కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రభు నా హృదయానికి ఇస్తారనుకున్న వారు నాతో కూడా ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ దినం నా తండ్రి మా బ్రతుకుల్లో ఎంత గొప్ప కృప నాయన. డెత్ అనే సబ్జెక్ట్ ఈ చర్చిలో నేర్చుకోవాలి ప్రభా. ఆ తర్వాత కొంతకాలానికి చర్చికి రాకపోయినా ఏమీ పర్వాలేదు నాయన. మావి సెంటినరీగా చర్చిలుగా చేసుకొని ఇక్కడ 100 ఏళ్ళు ఒక్కొక్కడు ఉండాలని, ముసలోళ్ళు ఇక్కడే అయిపోవాలని, వాళ్ళు ఆ తర్వాత దరిద్రపు ఆ యొక్క పాలిటిక్స్లోకి దిగి లోకాన్ని చర్చిలోకి తీసుకొచ్చి నాశనం అలాంటివి కావునా మా చర్చెస్. మేము ఎంతకాలం ఉన్నామో ఆ కాలంలో సేవ చేస్తూ మంచి వాక్యం చెబుతూ కొద్దిమందినైనా ప్రభా నీ కొరకు నడిపించుకుని అబ్రహాములో మేము ఉండాలని ఆశపడుతున్నాం. దేవా మాకు సహాయం చేయండి, సంఘానికి సహాయం చేయండి. ఈరోజు వాక్యం విన ప్రతి హృదయంలో దీన్ని నీరు కట్టి నారుపోసి ఫలింపచేయండి ప్రభా. అయ్యా తండ్రి, తింటూ తాగుచూ, అయ్యా ఇల్లు కట్టుకుంటూ, అయ్యా మరి నేను తోటలు నాటుతూ కోస్తూ పెళ్లికిచ్చుకుంటూ, అయ్యా ఈ లోకంలో అట్లాగున్నప్పుడే జలప్రలయం వచ్చింది. అలాగునున్నప్పుడే అగ్నిగా సేమ్ అంతే కనుక ప్రభా మాకు తెలియదు. ఆ దినం మయన్మార్లో ఒక్కడికి తెలియదు రేపు భూకంపం వస్తుందని, ఒక్కడికి సైంటిస్ట్కి కూడా తెలియదు. 1634 మృతదేహాలు పాతి పెట్టుకోలేక గవర్నమెంట్కు ఖర్చు ఎక్కువైపోతుంది. అంతే, రేపేం జరుగుతుందో తెలియదు కనుక ఆలోచించు. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, చాలా లైట్గా తీసుకుంటున్నా. అనేక మంది బిడ్డల జీవితాల్లో ప్రభా నీ కృప దిగిరావటకు ప్రార్థిస్తుండగా నీ కృప నాయన తిరస్కరించకుండా నాయన వీళ్ళకు సహాయం చేసి నడిపించమని, మరొక్కసారి విత్తబడ వాక్యం నారుగడ నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని, నీ ఏకైక కుమారుణ్ణి ప్రభా నాయన మా ఉగ్రత కొరకే శిలువ మీద అర్పించిన ప్రేమామయుడన దయామయుడ అంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు దేవా. నీకే 2 వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యానికి మంచి ఫలితం దయచేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.